మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడో బెరుకు భయం అలాగనే ఉంది. అసైన్మెంట్స్ చెప్తున్నప్పుడు నేను చెప్పేస్తా అనిపిస్తుంది కానీ ఆగిపోతున్నాం. ఎందుకు ఆగిపోతున్నాం? ఏంటి అనే రకరకాల ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు. కానీ నా సెషన్ అయిన తర్వాత మీలో అందరినీ కూడా అనర్గళంగా ఒక 10-15 నిమిషాలు మాట్లాడే కాన్ఫిడెన్స్ నేను ఇవ్వగలను. ఇప్పుడు మీరు ఏం చేయండి, మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉందో నోట్స్ మీద రాయండి. 40, 50 మీ నోట్బుక్ మీద రాయండి. జెన్యున్ గా రాయండి. మళ్ళీ నేను అడగను మీకు ఎంత ఉందని, నేను అడగను, మీరు టెన్షన్ పడద్దు. రాసుకున్నారా? రైట్. ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే మీరు ఎంతైతే రాసుకున్నారో దాన్ని డబుల్ చేసే సెషన్ నేను ఇవ్వగలగాలి. సో అది నా టాస్క్ అనమాట. మీరు ఎంత రాసుకున్నారో నాకు తెలియదు, కానీ మీరు మీరు రాసుకుంది ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేసే సెషన్ నేను ఇవ్వగలను. అసలు మీ స్పీచ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న 30 మందిలో మీ స్పీచ్, మీ ఫస్ట్ స్పీచ్ ఫెయిల్ అయిపోయి బాధపడిపోయి ముఖమంతా కన్నీళ్లతో వాల్చుకొని అవమానపడి స్టేజీ దిగిన వాళ్ళు ఎవరో హ్యాండ్ రైజ్ చేయండి. నేను దిగిన అందుకే నేను హ్యాండ్ రైజ్ చేస్తాను. నో హ్యాండ్ రైజెస్. అందరూ సూపర్ స్పీకర్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు. సాయిరామ్, సాయి శరణ్, స్వాతి గారు. ఏడవడం చేయలేదు కానీ బాధపడ్డాం కొంచెం. బాధపడ్డా, ఇబ్బంది పడిపోయి ఏదో ఒక రకమైన బాధపడుతూ కింద దిగిన స్టేజ్ మీద దిగినోళ్ళు. జస్ట్ 4-5 ఉన్నారు. ఇంకా 4-5 ఉన్నప్పుడు నేను సెషన్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అంతే కదా. ఉన్న 20 మంది బాగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నప్పుడు మనం చెప్పాల్సిన పని లేదు. రైట్, ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం వాళ్ళు ఎంత బాగా చెబుతారు అనేది మనం ఇప్పుడు వాళ్ళు టెస్ట్ చేయాలి. ఇప్పుడు మనం సరిత మేడం బాగా చెప్తా అని చెప్పింది, వినయ్ రెడ్డి బాగా చెప్తా అని చెప్పాడు. చూద్దాం. రైట్, వాళ్ళు ఏం ఫార్ములాలు వాడుతున్నారో మనం ఏం వాడలేకపోతున్నాం. హ్యాండ్ డౌన్ చేసుకోండి అందరూ. హ్యాండ్ డౌన్ చేసుకోండి. సంతోష్ పీపీటీ అని చెప్పి అసలు స్పీచ్ ఇవ్వలేదు రామారావు గారు, మీరు సూపర్. రైట్, మీ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఎలా చెప్పాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఈ స్పీచ్ అద్భుతంగా రావాలంటే మనం ఏం చేయాలి, ఇది ఈ రోజు మనకున్న టాస్క్. మీరందరూ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో గంపా నాగేశ్వరరావు గారి దగ్గర ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు. సంతోష్ గారు, మమతా మేడం మీకు మెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. సో పీపీటీ ఆన్ చేయండి. సార్ రావట్లేదు సార్. రావట్లే. స్క్రీన్ వస్తుంది కానీ అది మమతా మేడం స్క్రీన్ వస్తుంది కానీ రావట్లేదు. సో స్పీచ్ ఎన్ని రకాలు, స్పీచ్ లో ఏముంటుంది? సార్ వచ్చిందా సార్ ఇప్పుడు? మీ అందరిలో ఉన్న మెస్సయ్య, బాగా మాట్లాడలేని మెస్సయ్యను బాగా మాట్లాడింపజేసేలా చేస్తూ ఒక ట్రయాంగిల్ చెబుతూ, ట్రయాంగిల్ ఎలా ఓకే ఓకే అనే మంచిగానే పెట్టుకోవాలి ఎక్స్ట్రా.
ఎలా ఫాలో అవ్వాలి, అసలు స్పీచ్ లో ఎన్ని రావాలి, ఏమేమి మెసేజ్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న వాళ్ళందరూ సార్ వాయిస్ వినిపించట్లేదు. ఎస్ మ్యామ్, చూస్తున్నాను. నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది సార్కి. పీపీటీ కనిపిస్తుందండి అందరికి? కనిపిస్తుందా మ్యామ్ కనిపిస్తుంది పీపీటీ? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. యా యా, సార్ వచ్చారు. యా లేదు. శ్యామ్ సార్ ఉన్నారా సార్? వాయిస్ రావట్లేదు సార్. మ్యాటర్ ఇవన్నీ ఫోటోస్ ఇవన్నీ ఫోటోస్ ఎట్లా కదా ఇలా పెట్టినా పెట్టలే. ఫస్ట్ స్పీచ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మీరు నేర్చుకున్నారు కదా, అసలు ఏమేమి చేయాలా. ఫస్ట్ స్టేజ్ ఫ్రైట్ నేర్చుకున్నారు. ఏమేమి నేర్చుకున్నారు? ఫస్ట్ ఏం నేర్చుకున్నారు? స్టేజ్ ఫైట్. తర్వాత అన్ని కవర్ చేస్తే అయిపోయింది కదా. పెట్టుకో ఇష్టం. తర్వాత ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకోలేదా? బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్. వావ్, సూపర్. బాడీ లాంగ్వేజ్. తర్వాత వాయిస్ మోడ్. చెక్ చేసుకుంటున్నారా? చెక్ చేసుకుంటారా ఏం నేర్చుకున్నారు? ఎస్, వాయిస్ మాడ్యులేషన్. తర్వాత నవరసాలు సార్. వావ్, సూపర్. తర్వాత కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ con- ప్రిపరేషన్. Content preparation, sir. Human relations. కంటెంట్ ప్రిపరేషన్ నేర్చుకున్నారు కదా. Yes, sir. అంటే Relations. స్టేజ్ ఫ్రైట్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్, స్టేజ్ ఫ్రైట్, వాయిస్, స్టేజ్ బాడీ ఫ్రైట్, లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, కంటెంట్ ప్రిపరేషన్. నవరసాలు కంటెంట్ ప్రిపరేషన్. యా, Human ఇవన్నీ నేర్చుకొని మీరు దేనికి రెడీ అయినారు? ఫస్ట్ స్పీచ్ చేయడానికి రెడీ అయినారు. ఆ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ కావాలి అంటే ఏమేమి చేయాలా అది చెప్పడానికి మన సార్ వచ్చారు. సార్కు కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ అవుతున్నట్టుంది. ఆనందమే వేరు కదండి. సార్ యా ఎస్ సార్. బాగా ఇచ్చే ఆనందమా సార్? ఆ? ఆనందమే వేరన్నారు, ఏ ఆనందం అనేది అర్థం కాలేదు సార్. అంటే మీరు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ స్పీచ్ ఇచ్చిన తర్వాత అది బెస్ట్ అని కింది నుంచి మీకు అప్లాజెస్ వచ్చి అప్రిషియేషన్స్ వస్తుంటే ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది సార్? ఎలా ఇంకా ఉంటుంది? ఇలా ఉంటుంది సార్. అలా ఉంటుంది. ఇచ్చేయండి. అసలు జూమ్ ఎటిక్వేట్స్ నేర్చుకున్నారు కానీ ఎవ్వరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదండి. అట్లీస్ట్ కాంప్లిమెంట్స్ కూడా ఇవ్వట్లేదు. నిన్న నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నా. సూపర్ సార్, టెక్స్ట్ పెడతా ఉన్నా, చాట్ బాక్స్ లో పెడుతున్నారు. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు సార్.
అవునండి. చాలా బాగా చెప్పారు. ఇక్కడ మీకు ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయి. మీరు ఎక్స్‌ప్రెస్ జేయొచ్చు. చాలా ఉన్నాయి. బెలూన్స్ ఉన్నాయి. ఫ్లైట్స్ ఉన్నాయి. ఆ! బొకేస్ ఉన్నాయి. లవ్స్ అవి హార్ట్‌ఫుల్‌గా మీకు నేచర్ నచ్చింది. యెస్. అగో చూసారా? అట్లా మనం అన్నీ ఇయ్యొచ్చండి. ఫ్రీగానే ఇవన్నీ. వీటికి డబ్బులేం లేదు. ఎక్కువేం చార్జ్ చేయం మళ్ళీ. మనం హోటల్ కట్టేసాం అందరికి. మీకు రూమ్స్ రెడీ అయిపోయినాయి. మినర్వాలో. మీరు రాగానే జస్ట్ మీ పేరు జెప్పేసి, ఆడ ఒక సంతకం బెట్టి, మీ ప్రూఫ్ ఇచ్చేసి రూమ్‌లోకెళ్ళిపోవడమే మీరు. ఫ్రెష్ అయిపోయి, మంచి అటైర్‌తోని కిందికొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ జేసేయడమే. ఆల్ ఆర్ రెడీ. 31st మార్నింగ్ కోసం అన్నీ సిద్ధమైపోయాయండి. మీరు సార్ రావడమే ప్రూఫ్ ఆలస్యం ఏమి ఇవ్వాలి అన్నమాట. సార్? ఆ! ప్రూఫ్ ఏమి ఇవ్వాలి సార్? అర్థం కాలేదు సార్. అంటే మా గ్రూప్ ప్రూఫ్ నేమ్స్ ఏమి అండ్ ఇవ్వాలి సార్? ఏం గ్రూపు? ప్రూఫ్ ఏమి ఇవ్వాలి? ప్రూఫ్ సార్, ప్రూఫా? ప్రూఫ్ అంతే. ఆధార్ కార్డ్, టోటల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి పట్టుకొనొస్తే అయిపోతది సార్. సార్ నిన్నటి క్లాస్ రికార్డింగ్ టెలిగ్రామ్ పెట్టగలరు. సార్ ఇప్పుడున్న గ్రూప్స్ ఏనా సార్ మళ్ళీ మెర్జ్ అవుతారు. సంతోష్ ఓకేనా ఇప్పుడు? సార్ టెక్నికల్ సార్ ఓకే ఇష్యూస్ సార్. సార్ వాయిస్ ఏం ఓకే సార్ చేయలేదు. నౌ. ఓకే. మీ ఓకే వాయిస్ సార్. ఒకటి ప్లీజ్ టెలిగ్రామ్ కూడా వినిపిస్తుంది. సార్ నేను స్టాప్ చేయనా సార్ షేరింగ్? మీరు స్టార్ట్ చేయండి. షేరింగ్ ఉంచండి. ఓకే సార్. డన్ సార్. రైట్. ఇందాక నుండి మనం మాట్లాడుతున్నాం మెస్సయ్య ఎవరు, మెస్సయ్య ఎవరు, మెస్సయ్య ఎవరు అని చాలా మంది చాలా రకాల డౌట్స్ వస్తున్నాయి. ఓకే. మీలో ఉన్న మెస్సయ్య అంటే మళ్ళా డౌట్. మాలో మెస్సయ్య ఎవరు, అసలు ఏంటి మెస్సయ్య ఏంటి, ఏమంటున్నారని డౌట్ రావచ్చు. కానీ మీ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ అవుతుంది. ఎందుకు అంటే మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఉన్నారు. ఇక్కడ 30 రోజులు ఆన్లైన్ లో క్లాసులు వింటూ 2 days ఆఫ్లైన్ లో క్లాసులు చేయబోతున్నారు. అలాగే మీకు ఎక్కడైతే సంతోష్ ఎవరు సార్? గారు అండ్ నమస్తే. మమతా మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి బాగున్నారా? ట్రైనర్స్, మంచి స్పీకర్స్. సో వామ్మో! దానివల్ల మర్చిపోయాను. నేను గౌడ్ అని చెప్పి అట్లాగే నరేందర్ సార్ వాళ్ళ తమ్ముడిని ఎస్‌పి మ్యూట్ చేశాం. సో ఇంత ట్రైనింగ్ ఇక్కడ అవుతున్నాం కాబట్టి మీ స్పీచ్ బెస్ట్ స్పీచ్ అవుతుంది. ఓకే. ఒకసారి మీరందరూ హ్యాండ్ ఇలా అనండి. ఇలా లోపల తిప్పుకోండి. ఇలా వెనక్కి తీసుకెళ్ళండి. శబాష్ 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 శబాష్. మీ స్పీచ్ కి ఇప్పుడే మనం శబాష్ చెప్పుకుంటున్నాం. ఓకే. అసలు మెస్సయ్య ఎవరైనా చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సంతోష్ జీ, మెస్సయ్య ఎవరు, ఏం జరుగుతుంది మెస్సయ్యలో, మీలో ఉన్న మెస్సయ్య ఎవరు? మెస్సయ్య అంటే మీరు ఎం అంటే ఏంటి, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ పోవాలి. అసలు మెస్సయ్యని మనకి ఇప్పుడు పరిచయం చేద్దాం. ఎవరు మెస్సయ్య, మెస్సయ్య ఎలా ఉంటాడు? మీ 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 దాంట్లో అందరూ మాట్లాడుతున్నారు కానీ చాలా మంది మోనోటోగా మాట్లాడుతున్నారు. మోనోటోనోగా అంటే మీ వాయిస్ ఏదైతే ఉందో మీ అసైన్మెంట్స్ మేము చెక్ చేశాము. ఒకే రకమైన వాయిస్, ఎక్కడా కూడా వాయిస్ అప్ ఉండదు, డౌన్ ఉండదు. ఒకే లెవెల్ అలా వెళ్ళిపోతుంటుంది. మీకు తెలుసా? అలా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరు తెలుసా? మీకు తెలుసా అలా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో? మీలో ఉన్న పర్సనే. ఎవరతను? చాలా మంది అలాగే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు?
మనలో ఉన్న మోనోటోన్గా మాట్లాడే వాళ్ళు ఎవరు? అందరం మనం మోనోటోన్గానే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీ అసైన్మెంట్స్ మేము చెక్ చేసి. మోనోటోన్ అంటే ఏం లేదు. చనిపోయేటప్పుడు హాస్పిటల్లో డాక్టర్ ఒక టెస్ట్ చేసి తను చనిపోయాడని ఆ బాడీ మీద రిపోర్ట్ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఏంటి ఆ రిపోర్ట్ తెలుసా? లాస్ట్ టెస్ట్. ఈసీజీ రిపోర్ట్. చాట్ బాక్స్ వాడండి. ఏది? ఈసీజీ రిపోర్ట్. ఈసీజీ సూపర్. రైట్. మీరు బతికున్నప్పుడు మీ హార్ట్ బీట్ ట్వై 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 అని కొట్టుకుంటుందంటే అది ప్రాపర్గా అవుతున్నట్టు అర్థం. ట్వై అంటే దాని అర్థం ఏంటి? అది ఏమీ లేనట్టు అర్థం. సో మీ హార్ట్ బీటు అలా ఉంది కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకే మాదిరిగా మాట్లాడితే మీరు చచ్చినట్లు మాట్లాడుతున్నట్టు అర్థం. మీరు ఎలా మాట్లాడుతున్నట్టు చెక్ చేసుకోండి ఒకసారి. ఎలా మాట్లాడుతున్నారు చెక్ చేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? నెక్స్ట్ ఎంఈ. ఈ అంటే ఏంటి? అసలు ఎక్స్ప్రెషన్సే ఉండవు. ఫేస్లో ఎక్స్ప్రెషన్సే ఉండవు. ఏం మాట్లాడినా ఒకే మాదిరిగా మాట్లాడతారు. నవ్వు ఉండదు, ఏముండదు, అలాగే మాట్లాడతారు. మీరు టీవీలో యాంకర్స్ చదివే న్యూస్ని ఒకసారి వినండి. వాళ్ళు చదువుతున్నప్పుడు ఎవరైనా బోరు బావిలో పిల్లోడు పడిపోయి చచ్చిపోయాడు అనుకోండి, నవ్వుతూ మాట్లాడతారా వాళ్ళు? నవ్వుతూ ఎక్స్ప్రెషన్స్ లేకుండా చెప్తారా? వాళ్ళ ఇంట్లో పిల్లలు చచ్చిపోయినట్టుగా, వాళ్ళ ఇంట్లో ఏదో అయిపోయినట్టుగా మొత్తం అంతా వాయిస్ అంతా చేంజ్ చేసి ఘోర ప్రమాదం జరిగిపోయింది అని వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడతారు. మరి మీ అసైన్మెంట్స్ సందర్భాలు వేరు, అన్నీ వేరు, కానీ ఎక్కడా కూడా మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ తగ్గ ఇది మాట్లాడు, అలాగే స్మైల్ ఉండదు, ఏముండదు, అలాగే మాట్లాడతారు. మీరు గమనించుకోండి, అసైన్మెంట్స్ విషయం చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకా ఎలా మాట్లాడతాం మనం? కొంతమంది మాట్లాడుతున్నప్పుడు స్వింగ్ అవుతూ మాట్లాడతారు. ఆ స్వింగింగ్ ఎలా అంటే ఇలా ఇలా స్వింగ్ అవుతూ మాట్లాడతారు, లేదంటే ఇలా ఇలా అడ్డంగా స్వింగ్ అవుతూ మాట్లాడతారు. చెక్ చేసుకోండి మీ స్వింగింగ్ ఎలా ఉంది. మీ అసైన్మెంట్లో మొదటి అసైన్మెంట్, రెండో అసైన్మెంట్ చెక్ చేయండి. మీ అసైన్మెంట్ ఎలా, మీరు ఎలా స్వింగ్ అవుతూ మాట్లాడుతున్నారు అనేది. నెక్స్ట్ మరి కొంతమంది మాట్లాడితే ఇంకో ఎస్, సింగింగ్ చెప్పే ఇంకో ఎస్. మరి కొంతమంది మాట్లాడితే స్టాచ్యూ మాదిరిగా ఇలాగే నిలబడి మాట్లాడతారు. లిప్స్ మాత్రమే కదులుతాయి, కనురెప్పలు కదలవు, బాడీ కదలదు, చేతులు కదలవు, ఏం కదలవు, అలా స్టాచ్యూగా నిలబడి మాట్లాడతారు. ఎంతమంది స్టాచ్యూగా నిలబడి మాట్లాడారు గమనించుకోండి మీ అసైన్మెంట్. మరి కొంతమంది మాట్లాడితే ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి మాట్లాడతారు. ఏదో చెప్పేద్దాం, ఏదో తరుముకొస్తారు, ఏదో అవుతుంది, ఏమవుతుందో తెలియదు, ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మీ మాటలలో పవర్ఫుల్ గా మాట్లాడతారు. ఎం చెప్పాను, మోనోటోన్ గా మాట్లాడతారు, ఎక్స్ప్రెషన్ గా మాట్లాడతారు, స్వింగింగ్ గా మాట్లాడతారు, స్టాచ్యూగా మాట్లాడతారు, ఇన్సెక్యూర్ గా మాట్లాడతారు, పవర్ఫుల్ గా మాట్లాడతారు. పవర్ఫుల్ అంటే భయంగా, ఏం నేను నేర్చుకున్నానో మొత్తం కక్కేసిపోదాం, చెప్పేసిపోదాం, అయిపోయి చకచక చెప్పేసిపోదాం, అట్లా పవర్ఫుల్ గా మాట్లాడతారు. లాస్ట్ది ఈ ఏదైతే ఉందో అది మరీ దారుణం. ఈ ఏందనేది ఈ అయిపోయింది, ఇప్పుడు హెచ్ మెస్ అయ్యా, MESS
IAH. హెచ్ అంటే హంగ్రీగా మాట్లాడతారు. హంగ్రీ తెలుసు కదా, అసైన్మెంట్ అంటే సార్ అసైన్మెంట్ చెప్పేసాను చూసుకోండి, అసైన్మెంట్ పెట్టాను చెక్ చేసుకోండి. 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు 3 నిమిషాలు చెప్పేసి అయిపోయింది, అమ్మయ్యా ఇంతకంటే ఇంకోటి లేదు, ఇక అయిపోయింది అసైన్మెంట్ అని చెప్తారు మరి కొంతమంది. ఇలా మాట్లాడతాం మనం మిస్ అయ్యాక, మోనోటోనగా మాట్లాడతాం. మీరు మాట్లాడుతున్నప్పుడు మీలో ఏదైతే ఉందో అది ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్ప్రెషన్స్ లేకుండా మాట్లాడతాం, స్వింగ్ అవుతూ మాట్లాడతాం, స్టాచ్యూ మాదిరిగా మాట్లాడతాం, ఇన్సెక్యూర్ గా మాట్లాడతాం, అవఫుల్ గా మాట్లాడతాం, హంగ్రీగా మాట్లాడతాం. ఒకసారి మీ అసైన్మెంట్ చెక్ చేసుకోండి, ఎంతమంది ఈ లక్షణాలతో మాట్లాడారు. ఇక్కడున్న అన్ని ఏదో ఒకటి డెఫినెట్లీ ఉంటుంది, లేదు అనేది చెప్పొద్దు మురళి గారు. మీ అసైన్మెంట్ నేను చూసిన, ఓకే, లేదు అని లేదు. ఇక్కడ ఉన్న అందరం ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాట్లాడు. ఇది మనలో ఉన్న మెస్సయ్య, మనలో ఉన్న మెస్సయ్య. అందుకే ఫస్ట్ లైన్స్ అని తీసి మెస్సయ్య అని చెప్పిన. ఈ మెస్సయ్య ఎవరు, మెస్సయ్య ఎవరు, మెస్సయ్య ఎవరు అని మీరు అనుకుంటున్నారు ఇందాకట్టుండి. మెస్సయ్య ఎవరంటే మనలో ఉన్న మెస్సయ్య. బాగానే ఉంది ఇదంతా. మరి నెక్స్ట్ మనం వెళ్ళాలి అంటే మీలో ఉన్న స్టేజీ ఫియర్ని పోగొట్టాలి. స్టేజీ ఫియర్ ఎలా పోగొట్టాలా? స్టేజీ ఫియర్ పోగొట్టుకోవడం కోసం ఏమైనా ఉందా? సార్ ఫస్ట్ సెషనే స్టేజీ ఫియర్ సార్, మేము సెషన్ అంతా ఫస్ట్ రోజు అది వింటున్నప్పుడు మాకు ఎంత స్టేజీ ఫియర్ ఉందో మాకు అర్థమైంది, కానీ ఇంకా స్టేజీ ఫియర్ పోలేదండి. మేము ఇందులో జాయిన్ అయింది స్టేజీ ఫియర్ కోసమే, కానీ ఇప్పటి వరకు స్టేజీ ఫియర్ ని మాలోంచి పోగొట్టుకోలేకపోయాము. ఇది ఏమైనా స్టేజీ ఫియర్ పోగొట్టుకునే ఏమైనా టెక్నిక్ ఉంటే చెప్పండి. స్టేజీ ఫియర్ ని ఎలా పోగొట్టుకోవాలి, దాన్ని ఏమైనా ఉంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరందరూ అనుకుంటా ఉన్నారు. అసలు స్టేజీ ఫియర్ ని ఎలా పోగొట్టుకోవాలి, స్టేజీ ఫియర్ పోగొట్టుకోవడానికి ఏమైనా టెక్నిక్ ఉందా? ఇది కదా మీ ప్రాబ్లం, ఇందుకోసమే కదా మీరు జాయిన్ అయ్యింది. ఇది నేర్చుకుంటే చాలు కదా, ఇది వస్తే చాలు కదా మీ స్టేజ్ ఫియర్ పోగొట్టు. నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను. స్టేజ్ ఫియర్ రెడీనా? అందరూ రెడీనా? సింపుల్ టెక్నిక్ చెప్తా. ఈ టెక్నిక్ వస్తే మీరు ఎంత పెద్ద స్టేజ్ అయినా సరే ఎంజాయ్ చేస్తారు. స్టేజ్ మీద స్టేజ్ని గడగడలాడిస్తారు. రెడీనా? మిమ్మల్ని దేవుడు వచ్చి ఆపినా మీరు అక్కడ స్టేజీలో అద్భుతంగా మీ స్పీచ్ ఇస్తారు. ఓకే, చూద్దాం ఎలా స్పీచ్ ఇస్తారు ఏంటనేది. ఏముంటుంది మీ స్టేజ్ ఫియర్, ఎలా మనం దానికి కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. అందరికీ స్టేజ్ ఫియర్ ఉంటుంది, నేను కాదన్నా, కానీ ఆ స్టేజ్ ఫియర్ ని ఎలా పోగొట్టుకోవాలనేది చూద్దాం మనం. సార్ కంప్లీట్ ప్లే చేయాలా సార్? మేము నెక్స్ట్ స్లైడ్కి రావాలి. నెక్స్ట్ ఇంత క్లిక్ చేసుకో. నెక్స్ట్ ఈ స్టేజ్ ఫియర్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం బ్యాక్ రండి. ఓకే సార్. స్టేజ్ ఫియర్ లో 2 టైప్స్. సింపుల్ గా చెప్తాను, నేను గంట సెషన్ చెప్పాను. స్టేజ్ ఫియర్ 2 రకాలు, ఒకటి బయట కనబడేది, ఇంకోటి లోపల జరిగేది. ఇంటర్నల్ ఫీలింగ్ అండ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్. ఏంటి ఇంటర్నల్ ఫీలింగ్, ఏంటి ఎక్స్టర్నల్ ఫీలింగ్? ఎక్స్టర్నల్ బయట కనబడేది చూద్దాం. మంచి వైట్ షర్ట్ వేసుకొని వస్తాడు, పగోడికి కూడా కష్టం రావద్దని చెప్తాం అందరికి. ఎందుకంటే ఆయన స్టేజ్ ఆర్గనైజ్ చేస్తున్నాడు, చక్కగా రెడీ చేస్తాడు, కానీ చెమటతో మొత్తం స్నానం చేసుకొని ఉంటాడు అనమాట. అది మనకు కనబడుతుంది, చెమటతో స్నానం చేసుకుంటుండేది. అందుకే పగోడికి కూడా కష్టం రావద్దని చెప్తాను. కళ్ళు వేగంగా బ్లింక్ అవుతా ఉంటుంది, అరచేతులు చెమట పడుతూ ఉంటాయి, ఇలా స్వింగ్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు, కాళ్ళు వణుకుతూ ఉంటాయి. ఇవి బయట కనబడే స్టేజ్ ఫియర్. మరి లోపల జరిగేది ఇంటర్నల్ ఏంటి? గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, ఎటువంటి థాట్స్ రావు మనకుగా, స్ట్రక్ అయిపోతూ ఉంటాయి థాట్స్, ఎటువంటి
థాట్స్ రావు, స్ట్రక్ అయిపోతా ఉంటాం థాట్స్ ని. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, చెప్పిందే చెప్తూ ఉంటాం. గొంతు తడారిపోతుంది. సూపర్. గొంతు తడారిపోతుంది. లోపలంతా భయంగా, బెరుకుగా ఒక రకంగా అనిపిస్తుంది. ఇదంతా మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసాం. సార్ ఇదంతా మాలో ఉంది సార్, దీన్ని ఎట్లా బయటికి అది చెప్పండి. అదే కదా మీ డౌట్ స్వాతి మేడం, అదే కదా మీ డౌట్. ఇది మీలో ఉంది ఏదైతే ఉందో దీన్ని బయటికి ఎలా తీయాలో చూద్దాం. ముందుగా మీరు ఆట ఆడడానికి వచ్చారు. ఆట ఆడాల్సింది మీరే. అరటి పండు తినాలంటే ఎలా తొక్కవలిచి తింటామో అలాగే మీరు కూడా మాట్లాడేటప్పుడు మీలో ఉన్న నెర్వస్నెస్ ఏదైతుందో దాన్ని తీసి మాట్లాడాలి. నెర్వస్నెస్ ని ఎలా తీసి మాట్లాడాలి? ఇక్కడ ఆగిపోతున్నాం అందరం. ఈ నెర్వస్నెస్ ని ఎలా తీసి మాట్లాడాలి? దీనికి ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను నేను. అందరూ కళ్ళు మూసుకోండి. రేపు 24వ తారీఖు ఇంపాక్ట్ ఫౌండేషన్ నుండి మీకు కాల్ వచ్చింది. ఒక అద్భుతమైన సెషన్ చెప్పాలి. ఆ సెషన్కి మీకు కాల్ వచ్చింది. ఎలా చెప్పాలి ఏంటి అనేది మీకు ఆ టాపిక్ ఇచ్చారు. ఆడియన్స్ ఎవరో చెప్పారు. మీరు బాగా ప్రిపేర్ అయ్యారు. రాత్రంతా ప్రిపేర్ అయ్యారు. పిపిటీస్ రెడీ చేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి చక్కటి డ్రెస్ వేసుకున్నారు. శరీరానికి నప్పే డ్రెస్. ఈ డ్రెస్ లో అందంగా ఉన్నావు మమ్మీ, ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు డాడీ, చాలా బాగున్నావు అని చెప్తారు కదా, అటువంటి డ్రెస్ వేసుకున్నారు. చాలా చక్కగా రెడీ అయిపోయారు. ఇప్పుడు మీరు నెక్స్ట్ 10 గంటలకు మీకు అక్కడికి రమ్మన్నారు. మీరు ఇంకా అక్కడికి చేరుకోలేదు. 10:30 అయింది. మీరు ఇంకా అక్కడికి చేరుకోలేదు. సుమారు 1000 మంది ఆడియన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మురళి గారు ఎలా చెబుతారో అక్కడున్న ఆడియన్స్ కి తెలుసు. తన కంటెంట్ ఎంత బాగుంటుందో అక్కడున్న ఆడియన్స్ తెలుసు. తను ఎంత బాగా మాట్లాడగలడో అక్కడున్న ఆడియన్స్ తెలుసు. మురళి గారు స్వాతి మేడం ఎలా చెప్పగలరో అక్కడున్న ఆడియన్స్ తెలుసు. వెయిట్ చేస్తున్నారు, ఇంకెప్పుడు వస్తారు అంటే. 10:45 అయింది. మీరు అక్కడికి చేరుకున్నారు. మిమ్మల్ని చూసి ఒక్కసారిగా ఆడియన్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. మిమ్మల్ని స్టేజి మీదకి ఆహ్వానించారు. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 మిమ్మల్ని స్టేజి మీదకి ఆహ్వానించారు. మీరు చక్కగా స్టేజి దగ్గరికి వెళ్ళి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, అలాగే మీకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఆర్గనైజర్స్ కి థ్యాంక్ యూ చెబుతూ మీరు సెషన్ మొదలు పెట్టారు. మొదటి స్లైడ్ ఎవరైతే దేనికోసం అయితే మిమ్మల్ని పిలిచారో ఆ ప్రాబ్లం ని అడ్రస్ చేస్తూ స్లైడ్ చెప్పారు. అక్కడ ఉన్న ఆడియన్స్ అందరికి అర్థమైంది ఇది నా కోసమే పెట్టబడిన సెషన్ అనుకొని వింటూ ఉన్నారు. సెకండ్ స్లైడ్, ఆ ప్రాబ్లంతో నువ్వు ఎంత బాగా ఏమేమి ఫేస్ చేస్తున్నావు, ఎలా ఫేస్ చేస్తున్నావు ఆ ప్రాబ్లం, దాని గురించి అక్కడ వివరించడం జరిగింది. థర్డ్ స్లైడ్, మీరు చెబుతున్నంతసేపు ఆడియన్స్ మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు.
ప్రతి ఒక్కళ్ళు మీ వాయిస్ కమాండ్ ని వింటూ ఉన్నారు. ఇక్కడెక్కడ కూడా మీరు ఏదైతే చెబుతున్నారో దాని అందరూ ఫాలో అవుతున్నారు. 3వ స్లైడ్ ఏం ప్రాబ్లం, ఆ ప్రాబ్లం వల్ల మీరు ఎంత బాగా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి చెప్పడం జరిగింది. 4వ స్లైడ్ మీరు చెబుతున్నంతసేపు ఆడియన్స్ అందరూ ఇది నా ప్రాబ్లమే, నా గురించే చెబుతున్నారు, నేను దీన్ని వినాలి అని ఎంతో యాంగ్జైటీతో వింటున్నారు. 5వ స్లైడ్ మీరు చెబుతున్నంతసేపు నేను ఎలా దీని నుండి బయటపడాలా, ఈ ప్రాబ్లం నుండి ఎలా నన్ను నేను సేవ్ చేసుకోవాలని వింటూ ఉన్నారు. 6వ స్లైడ్ మీరు ఇన్ని రోజులు ఏదైతే ఇబ్బంది పడ్డారో దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా మీరు చెప్పే ప్రతి మాటను, ప్రతి పదం, ప్రతి అక్షరం వాళ్ళ మనసు లోతులకు చొచ్చుకుపోతుంది. మీరు చెబుతున్నంతసేపు ఆడియన్స్ అందరూ మీ మాటలను తదేకంగా వింటూ ఉన్నారు. మీరు మాట్లాడుతున్నంతసేపు మీ వాయిస్ కమాండ్ మాత్రమే వినబడతా ఉంది. మీరు అప్పుడప్పుడు మీరు చెబుతున్న ప్రతి మాటకి అక్కడున్న ఆడియన్స్ అందరూ ఒక్కటే ఈలలు, కేరింతలు, చప్పట్లతో ఆ సభా ప్రాంగణం అంతా మీ గుప్పెట్లోకి వచ్చింది. 7వ స్లైడ్ మీరు ఏం చెబుతున్నారు, ఆ ప్రాబ్లం నుండి వాళ్ళు ఎలా బయట పెట్టాలో అది వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కదా నాకు కావాల్సింది, ఇది కదా నేను మాట్లాడాల్సింది, ఇది కదా నేను చెప్పాల్సింది అని ఎంతో జాగ్రత్తగా మీ స్లైడ్స్ వింటూ ఉన్నారు. 8వ స్లైడ్ ఆ ప్రాబ్లం ఎలా బయటికి రావాలో మీరు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలిసితే చాలు నా జీవితాన్ని నేను మార్చుకోగలనని వాళ్ళు ఆ స్లైడ్ కోసమే చూస్తూ ఉన్నారు. ఆ స్లైడ్ చెప్పగానే ఆడియన్స్ లో ఎంతో ఆనందం వేసింది. నేను ఈ ప్రాబ్లం నుండి బయటపడే సొల్యూషన్ చెప్పారు అనిత గారు, నరేందర్ గారు అనుకుంటూ వాళ్ళు ఆ ప్రాబ్లం నుండి బయటకు వచ్చే స్లైడ్, మీరు వివరించే స్లైడ్ గురించి చాలా జాగ్రత్తగా వింటున్నారు. మీరు చెబుతున్నంతసేపు ఆడియన్స్ నుండి తప్పట్లు మారు మోగిపోతున్నాయి. 1 2 1 2 3 1 2 1 2 3 అని ఆ మారు మోగిపోతా ఉన్నాయి చప్పట్లు. 9వ స్లైడ్ అక్కడున్న మీరు ఆ ప్రాబ్లం నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారో వివరించే స్లైడ్ అది. ఇందాక స్లైడ్ ప్రాబ్లంలో మీరు ఉన్నప్పుడు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో అది చెబితే, ఇప్పుడు ప్రాబ్లం నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటున్నారో అది చూపించే ప్రయత్నం చేశారు. 10వ స్లైడ్ థ్యాంక్ యూ చెబుతూ కిందికి దిగారు. మీ ల్యాప్టాప్ సర్దుకొని కిందికి దిగారు. అప్పుడు ఆడియన్స్ అందరూ ఒక్కసారిగా స్టాండింగ్ ఒవేషన్ లో నిలబడి 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 అనే చప్పట్లతో మారు మోగిపోతా ఉంది. అలా కిందికి దిగి నడుస్తున్నప్పుడు మరి కొంతమంది పరిగెట్టుకుంటూ మీ దగ్గరకు వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సురేష్ గారు, నా జీవితంలో ఎటువంటి సెషన్ నేను వినలేదు, మీరు నా జీవితానికి దశ నిర్దేశం చేశారు, థ్యాంక్ యూ అండి, నేనేం చేయాలి, ఎటుపోవాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు చక్కగా నాకు సహాయం చేశారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి అని చెబుతూ కొంచెం ముందుకు వెళ్ళారు. ఒక 10 మంది పరిగెట్టుకుంటూ మీ దగ్గరకు వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారని మీకు అర్థం కాలేదు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. మీ జీవితంలో ఏ రిజిస్టర్ మీదనో ఏ పేపర్లో సంతకం పెట్టిన మీరు ఆటోగ్రాఫ్ ఇస్తున్న మధుర క్షణాలు ఏవైతే ఉన్నాయో, లాటరీలో లాటరీలో 1 కోటి రూపాయలు దక్కితే ఎంత ఆనందమో అంతకు మించిన ఆనందంతో వాళ్ళు సంతకం పెడుతున్నారు. మీరు ప్రతి ఒక్కళ్ళకి సంతకం చేస్తున్నారు, ఆటోగ్రాఫ్ ఇస్తున్నారు. కొంతమంది సార్ నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు, నోట్ బుక్ లేదు, నాకు ఆటోగ్రాఫ్ ఇక్కడ ఇవ్వండి, చెంప మీద ఇవ్వండి అని చెంప మీద ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. చాలా ఆనందం వేసింది మీకు. అలా ఆటోగ్రాఫ్ ఇస్తూ అలా ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడున్న ఆర్గనైజర్స్ సూపర్ శ్రీలక్ష్మి గారు, మీరు గంట మాత్రమే సెషన్ చెప్తా అన్నారు, 1.5 గంటల సేపు చెప్పారు. ఎక్సలెంట్ అనిపించిందండి. నా భవిష్యత్తు చాలా హ్యాపీ అనిపించింది, థ్యాంక్ యూ అని చెప్తూ మిమ్మల్ని కారు ఎక్కించారు. అలా కారులో 1/2 అవర్ జర్నీ చేస్తూ ఇంటికి చేరుకున్నారు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్,
ఏమనిపించింది మీకు? ఓపెన్ యువర్ ఐస్. ఏమనిపించింది? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. మ్యూట్ చేసుకొని మాట్లాడు. చెప్పండి మురళీకృష్ణ గారు. యాక్చువల్లీ మనం విజువలైజేషన్ చేసుకుని అది జరిగినట్టు మనకి మన కళ్ళ ముందే కనిపించినట్టు ఉంది సార్. ఇది మనకి ఆల్రెడీ ఒకసారి జరిగినట్టు మనం అందులో బాగా ప్రజెంట్ చేసినట్టు అది బొమ్మ రూపంలో మనకి అది విజువలైజేషన్స్ అన్ని కనిపించినాయి సార్. మీరు బాగా చెప్పారు సెషన్. ఎస్ఆర్ నో? ఎస్ సార్, ఎస్ సార్, సూపర్. నెక్స్ట్ బాగా చెప్పాను సార్. ఎస్ సార్. నెక్స్ట్ అండి హ్యాపీ ఈవినింగ్ సార్. కృష్ణచారి గారు చెప్పండి. సార్ చాలా బాగుంది సార్. విజువలైజేషన్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇది మానసికంగా కూడా మనకు ఆల్రెడీ జరిగినట్టు ఉంటది కాబట్టి మనకు ఆ టెన్షన్, యాంగ్జైటీ అనేది దాదాపుగా ఉండదు సార్. ఆ విధంగా మనం అనుకున్నట్టుగా ప్రిపేర్ అవుతాం కాబట్టి అది మానసికంగా మనం ఆల్రెడీ రెడీలో ఉంటాం కాబట్టి మనం చాలా వరకు కూడా మనం ఏదైతే మనకు నెగిటివ్స్ ఉంటాయో ఆ నెగిటివ్స్ అన్ని పోయి పాజిటివ్ గా మనం ఆల్రెడీ జరిగినట్టు ఊహించుకుంటాం కాబట్టి మళ్ళీ అంతా అదే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంటది కాబట్టి మనం సక్సెస్ కావడానికి చాలా ఆడియన్స్ అవకాశం ఉంది. కనబడ్డారా? కనపడ్డాం సార్. 1000 మంది ఆడియన్స్ కనబడ్డారు. సూపర్ అండి. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాట్లాడు. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. సార్ విజువలేషన్ చేసి మీరు ఇప్పుడు చెప్పడం వల్ల మమ్మల్ని మేమే చూసుకున్నట్టుగా అనిపించింది సార్. ఓకే, మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా అనిపించింది. అవును సార్. ఈలలు, కేరింతలు, చప్పట్లు వినపడ్డాయా మీకు? వినపడ్డాయి సార్. సూపర్ సూపర్ సూపర్. అనిత మేడం, ఆటోగ్రాఫ్ ఎలా ఇచ్చావు చెప్పు. ఆటోగ్రాఫ్ చాలా మందికి పేపర్ లేకపోతే వాళ్ళ డ్రెస్ మీద, వాళ్ళ హ్యాండ్స్ మీద అసలు మామూలు అప్లాజ్ కాదండి. చాలా బాగుంది. విజువలైజేషన్ లో నిజంగానే మేము వెళ్ళిపోయాం సార్, ఇన్వాల్వ్ అయ్యాము. చాలా బాగా చెప్పారు సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. స్వాతి మేడం చెప్పండి, మీరేం ఫీల్ అయ్యారు? సార్ నాకు కరెక్ట్ గా మీరు స్టార్ట్ చేసేటప్పుడు పవర్ పోయింది సార్. లాస్ట్ ఎండింగ్ లో జాయిన్ అయ్యాను, నేను మిస్ అయిపోయాను సార్. రైట్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఫైనల్ పర్సన్ శ్రీలక్ష్మి గారు. సార్ మోర్ పవర్ టు యూ అని ఒక వర్డ్ ఉంది కదా సార్. సో ఇదంతా విజువలైజేషన్ చేసి మనకి నిజంగానే అలా జరిగింది, మనం నెక్స్ట్ సెషన్ కి ఇంకా పవర్ పాక్ గా వెళ్తాము అన్న ఫీలింగ్ వచ్చింది సార్. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నేను మా ఇంట్లోనే ఉన్నాను, మీరందరూ మీ ఇంట్లోనే ఉన్నారు. కానీ మనం అందరం ఒక స్టేజ్ని చూసాం. వెనక పెద్ద ఇంపాక్ట్ బ్యానరు, సుమారు 1000 మంది ఆడియన్స్, దాని ముందు మీరు నిలబడి మాట్లాడుతున్నారు. మీ సెషన్ అద్భుతంగా చెప్పినట్టుగా, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫేస్ లో చూస్తూ మాట్లాడుతున్నట్టుగా, ఆ ప్రాబ్లమ్స్ ని మనం క్లియర్ చేస్తున్నట్టుగా, చాలా చక్కగా మన సెషన్ అద్భుతంగా జరిగినట్టుగా, ఆ క్లాప్స్ వినబడ్డాయి, ఆటోగ్రాఫ్స్ ఇచ్చాం, ప్రతిదీ మనకు జరిగినట్టుగా మనం చూసాం. ఎస్ఆర్నో? దీన్నే విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. మీరందరూ విజువలైజేషన్ చేసుకుంటున్నారు, కానీ తప్పుగా విజువలైజ్ చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? నాకు 5వ పాయింట్ రాదు, ఆడ ఆగిపోతుంది, అందరు నన్ను చూసి నవ్వుతారు, నేను అక్కడ స్ట్రక్ అయిపోతాను, నాకు ప్రాబ్లం వస్తుంది, నేను సరిగా చెప్పలేను, నా వల్ల కాదు, నాకు రాదు, ఆడ ఇబ్బంది పడతాను, అట్లనే విజువలైజ్ చేసుకుంటున్నారు. పిచ్చి బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఓహో నీకు 5వ పాయింట్ రాదా, ఓకే ఆపేస్తాను అని ఆపేస్తుంది. అంతే కదా బ్రెయిన్. నువ్వేం చెప్తే బ్రెయిన్ అదే వినాలి కదా. నువ్వు అదే చెప్తున్నావు, నాకు 5వ పాయింట్ రాదని చెప్తున్నావు, ఓకే ఆపేస్తాను ఆపేస్తుంది 5వ పాయింట్ దగ్గర. మరి ఏం చేయాలి? సెషన్కి ముందే నువ్వు విజువలైజ్ చేయాలి. సెషన్కి ముందే నేను ఈ సెషన్ అద్భుతంగా తీసుకోగలని విజువలైజ్ చేయాలి. అక్కడున్న ఆడియన్స్ అందరినీ కూడా వాళ్ళకి ఏం కావాలో మనం నేర్పించాలి. చాలా మంది ఏం తప్పు చేస్తున్నారంటే, నీకేం తెలుసో అది చెప్పడం కాదు, వాళ్ళకి ఏం కావాలో అది నేర్పించడం రావాలి. ఫస్ట్ నువ్వు విజువలైజ్ చేయాలి. నీ సెషన్ క్లాప్స్ వినబడాలి. నేను అక్కడ స్టేజ్ ఎలా ఉంటుందో విజువలైజ్ చేయాలి, ఆడియన్స్ ఎలా కూర్చుంటారో విజువలైజ్ చేయాలి, మధ్య మధ్యలో యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో విజువలైజ్ చేయాలి, దాన్ని ఎలా క్యాచ్ చేయాలో విజువలైజ్ చేయాలి. అదంతా ముందే విజువలైజ్ చేసుకోవాలి సెషన్కి ముందే. మరి మీరు ఎలా రాంగ్ విజువలైజ్ చేస్తారో మీకు అర్థమైంది కదా.
రేపటి నుండి అలా విజువలైజ్ చేయకుండా వెళ్తారు కదా. ఒక అద్భుతమైన టెక్నిక్, నేను గత 20 సంవత్సరాల నుండి ఒక అద్భుతమైన టెక్నిక్ ఫాలో అవుతున్నాను. ఇక్కడున్న 30 మంది 34 మంది ఇది గనక ఫాలో అయితే 10 రూపాయలు ఖర్చు అవుతుంది. రెడీనా? మీకోసం 10 రూపీస్ ఖర్చు పెట్టుకోలేరా? రెడీనా? రైట్. మీ బెడ్రూమ్ లో ఒక చార్ట్ మీద నేను చెప్పింది రాసుకోండి. పొద్దున్న లేచినప్పుడు ఆ చార్ట్ కనబడాలి. ఓకే, ఏం రాసుకోవాలంటే స్కెచ్ పెన్ తో ఎల్లో చార్ట్ మీద రెడ్ స్కెచ్ తో రాయండి. సూపర్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి. హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండాలా? రాసుకోవాలా? ఏం రాసుకోవాలంటే, నేను వేదిక మీద అద్భుతంగా మాట్లాడగలను, అంతే, ఇంకేమవుతుంది. నేను వేదికపై అద్భుతంగా మాట్లాడగలను. నువ్వు పొద్దున లేచినప్పుడు అది కనపడాలి, రాత్రి పడుకున్నప్పుడు అది కనపడాలి, అంతే. నేను అదే ఫాలో అవుతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా అదే ఫాలో అవుతున్నాను. నేను నా బ్రెయిన్కి ఆటో సజెషన్ ఇచ్చుకుంటాను. నేను అద్భుతంగా మాట్లాడగలను, నేను ఈ వేదిక మీద అద్భుతంగా మాట్లాడగలను, వెళ్తాను, అద్భుతంగా మాట్లాడేస్తాను. సో మీరందరూ కూడా అద్భుతంగా మాట్లాడగలను అనుకొని వెళ్ళండి. కానీ ఎలా మాట్లాడాలో నెక్స్ట్ చెప్తాను నేను. ఇప్పుడు మీ బ్రెయిన్కి ఎలా మాట్లాడాలో చెప్పాను. ఎలా ప్రిపేర్ అయ్యి మాట్లాడితే బాగుంటుంది, అద్భుతంగా వస్తుందో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ సార్. నెక్స్ట్ పుష్. ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీరేం క్లిక్ చేయకండి. చిన్న స్టోరీ చెప్తాను. ఒక పర్సన్ చాలా బక్క పలచడి పిల్లోడున్నాడు. అందరూ తనని అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, నువ్వు చాలా బక్కగా ఉన్నావని. దేవుణ్ణి తిట్టడం మొదలు పెట్టాడు. దేవుడు తిడుతూనే ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై ఏమంటాడు? ఇలా చేయి పట్టుకొని, భక్త ఏమి నీ కోరిక అని అంటాడు. ఎందుకంటే భగవంతుడు కూడా తెలియదు మానవుడు మనసులో ఏముందనేది. అందుకే భక్త ఏమి నీ కోరిక అని అడుగుతాడు. అప్పుడు తాను చెప్పాడు, నన్ను చూసి అందరూ అపహేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, నన్ను స్ట్రాంగ్ చేయని చెప్పాడు. ఓకే అనుకొని, మీ ఊరు చివర పెద్ద బండరాయి ఉంది, దాన్ని పుష్ చేయి అని చెప్పాడు. పొద్దునే బాగా తిని పుష్ చేయడం మొదలు పెట్టాడు. పుష్ చేస్తూనే ఉన్నాడు. 10 రోజులైంది, 15 రోజులైంది, ఏ మాత్రం ఇంచు కూడా కదలలే. ఫ్రెండ్స్ అందరు వచ్చారు, ఎరానికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఈ బండరాయి ఏంటి, పుష్ చేయడం ఏంటి, దేవుడు కనబడడం ఏంటి, అంతా తప్పు, నువ్వు వచ్చేరా మాతో ఆడుకోరారా అని చెప్పాడు. కాదు కాదు, నేను ఈ బండరాయిని పుష్ చేయాల్సిందే, నాకు భగవంతుడు కనపడ్డాడు, నేను పుష్ చేస్తూనే ఉంటానని పుష్ చేయడం మొదలుపెట్టాడు. అయిపోయింది. చాలా పుష్ చేశాడు, కదలలేదు. నెల రోజులు గడిచింది, కదలలేదు. అటు నుండి పోయే పర్సన్ ఆ ఊరి పెద్ద గమనించి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అని చెప్పాడు. నాకు భగవంతుడు కనబడ్డాడు, దీన్ని పుష్ చేయమని పుష్ చేస్తున్నా అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు, నువ్వైనా పోటుగాడు అనుకుంటున్నావారా? మా తాత ముత్తాతల నుండి ఈ బండరాయి అలాగే ఉంది. మా తాత ముత్తాత తరం అయిపోయింది, మా తాత తరం అయిపోయింది, నా తరం అయిపోయింది, నా కొడుకు తరం అయిపోయింది, నా మనవడి వయసురా అనేది, ఏమనుకుంటున్నావు నువ్వు అని వాళ్ళు కూడా తిట్టడం మొదలు పెట్టారు. వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాడు మళ్ళా పుష్ చేస్తూ 45 డేస్ గడిచిపోయింది. మళ్ళా భగవంతుని తిట్టడం మొదలు పెట్టాడు, ఏమాత్రం కదలట్లేదని. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఏమైంది నాయన అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, నువ్వు పుష్ చేయండి, రోజు పుష్ చేస్తున్నాను, నో చేంజ్. ఇక్కడ అందరు నన్ను తిడుతున్నారు, ఈ రాయి కదలట్లేదు, ఏంటి సంగతి అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, నువ్వు నన్ను అడిగావు, మనందరూ అదే తప్పు చేస్తున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం అదే తప్పు చేస్తున్నాం. అడిగేది ఒకటి, చేసేది ఒకటి, జరిగేది ఒకటి. ఓకే, నువ్వు నన్ను అడిగావు, ఏం అడిగావు అంటే స్ట్రాంగ్ చెయ్యని అడిగావు. ఒకసారి నీ మజిల్స్ చెక్ చేసుకో, ఒకసారి నీ మజిల్స్ చెక్ చేసుకో, ఒకసారి నీ చెస్ట్ చెక్ చేసుకో, నువ్వు ఎంత స్ట్రాంగ్ అయ్యావో ఒకసారి చూసుకో. నేను పుష్ చేయమని అంతే,
నువ్వు పుష్ చేసావు, స్ట్రాంగ్ అయ్యావు. ఇక్కడ వాళ్ళందరూ ఆలోచనలో పడిపోయారు. మేమందరం తప్పు చేశాం, ఆ పిల్లోడు తిట్టాడు, దేవుడు వచ్చాడు, ఏదో చెప్పాడు, అంతా బాగానే ఉందని మేమందరం తప్పు చేశాం, ఏం చెప్పారు ఇక్కడ అని అడుగుతున్నారు మీరందరూ. అదే కదా, పెద్ద పెద్ద హోటళ్లలో, ఆఫీసులలో, సినిమా హాళ్లలో పుష్ అనే ఉంటుంది. ఆడ మీరు పుష్ ఉంటే పుల్ చేస్తారు, పుల్ ఉంటే పుష్ చేస్తారు. ఆ తలుపు ఇరుక్కుని కిర్రు అని కర్రు అని ఇరుక్కునే సందర్భాలు జరిగి ఉంటాయి. ఎస్ఆర్నో జరిగింది. కృష్ణాచారి గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జరిగింది కదా, అదే చెప్తున్నా. అందుకే పుష్ ఉంటే పుల్ చేస్తారు, పుల్ ఉంటే పుష్ చేస్తారు. నేనెందుకు ఈ స్టోరీ తీసుకున్నానంటే పుష్ అంటే ఏంటో తీసుకున్నాను. ఇప్పుడు క్లిక్ చేయండి. ప్రాక్టీస్ అంటిల్ సక్సెస్ హ్యాపెన్. మొత్తం క్లిక్ చేసేయండి. ఎంత బాగా ప్రాక్టీస్ చేయాలి అంటే సక్సెస్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సక్సెస్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. క్రికెటర్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళకు జ్వరం వచ్చిన జర్నీలో ఉన్న ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ముందు మ్యాచ్ లో నేను సెంచరీ కొట్టాను విరాట్ కోహ్లీ, నెక్స్ట్ మ్యాచ్ లో నేను మంచిగా తిని పడుకుంటానంటే ఒప్పుకుంటారా కోచ్? ఒప్పుకోడు. నెక్స్ట్ మ్యాచ్ కి మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిందే. లేదు లేదు, ముందు మ్యాచ్ లో నేను 90 ఆడాను, ఈ మ్యాచ్ లో 10 కొడితే సెంచరీ అయిపోతుందని అనుకుంటే అవుతుందా? లేదు, మళ్ళీ 0 నుండి మొదలు పెట్టాల్సిందే. మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేయాల్సిందే. గేమ్ మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేయాల్సిందే. మీ సెషన్ ఏదైతే ఉందో ఫస్ట్ సెషన్ మీరు బాగా చెప్పిన, సెకండ్ సెషన్ లో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు బెటర్ గా పెర్ఫామ్ చేయాలంటే మళ్ళా 0 నుండి ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేయాల్సిందే. మళ్ళా జాగ్రత్తగా తీసుకెళ్లి ఫ్లైట్ ని ల్యాండ్ చేయాల్సిందే. సో మీ ప్రాక్టీస్ బాగా చేయాలి. కానీ మీలో కొన్ని దరిద్రాలు ఉన్నాయి. ఆ దరిద్రాలని బయటికి తీస్తే మీరు అద్భుతమైన స్పీకర్స్ తయారవుతారు. ఏంటి ఆ దరిద్రం? సార్ మనందరం మోటివేషనల్ స్పీకర్స్ మీ సార్, పాజిటివ్ గా మాట్లాడాలి, దరిద్రం అంటారు ఏంటి సార్ అంటే చెబుతాను మీలో ఉన్న దరిద్రం ఏంటో. మీలో ఉన్న దరిద్రం ఏంటో తీసుకొస్తా ఇప్పుడు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్. అన్ని క్లిక్ చేసేయండి ఒకేసారి. నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు. నిన్నెవడు ఆపిండు స్టేజ్ మీద మాట్లాడడం కోసం? నిన్నెవరు ఆపే? లేదు లేదు, నేను మాట్లాడను. నెక్స్ట్ టైం స్పీచ్ అద్భుతంగా ఇస్తాను. ఈసారి మీరు మాట్లాడండి సార్, ఈసారి మీరు ఎంత మందికి అవకాశం ఇచ్చారో మీరు గమనించుకోండి. మీ లైఫ్ లో పక్కోళ్ళకి ఎంత మందికి మీరు అవకాశం ఇచ్చారో. నెక్స్ట్ సారి ఎరగదీస్తాను నేను. మామూలుగా ఉండదు నా స్పీచ్. ఈసారి మీరు మాట్లాడండి, ఈసారి మీరు కానివ్వండి, ఈసారి మిమ్మల్ని ఎవడాపాడు? మిమ్మల్ని స్టేజ్ మీద మాట్లాడు. మీరు ఇంకెప్పుడు మాట్లాడొద్దు. నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదనే మాట ఇంకెప్పుడు చెప్పొద్దు. మీరు ఫలానా వ్యక్తిలా నేను మాట్లాడలేను. రోజు మీరు సెషన్స్ వింటున్నప్పుడు, సంతోష్ సార్ మాట్లాడేటప్పుడు, మమతా మేడం మాట్లాడేటప్పుడు, మన పెరుమళ్ళ గారు మాట్లాడేటప్పుడు, గంప సార్ మాట్లాడేటప్పుడు, ఎండమూరి గారు, పట్టాభిరామ్ గారు మాట్లాడేటప్పుడు, వాళ్ళ వాయిస్ వింటుంటే, వాళ్ళు మాట్లాడే విధానం మాట్లాడుతుంది. అరే భలే మాట్లాడుతున్నారా వీరు, ఫలానా వ్యక్తిలో నేను మాట్లాడలేకుండా పోతున్నాను మీరు అందరూ అనుకొని ఉంటారు. ఎస్ఆర్నో? కానీ ఆ ఫలానా వ్యక్తులు వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇలాగే అనుకున్నారు, ఫలానా వ్యక్తిలా నేను మాట్లాడలేనేమో అని. మీ వాయిస్ ఇనిక్, మీరు చెప్పే యాస ఇనిక్, మీరు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ఇనిక్, మీ తంబెలా ఇనికో, మీ ఐరిస్ ఎలా ఇనికో, ఇదంతా కూడా ఇనికే. మీరు అనుకుంటే గొప్ప స్పీకర్స్ గా తయారవుతారు. నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో, మీరు నవ్విస్తేనే నవ్వాలి. నేను ఫస్ట్ రాగానే బ్యూటిఫుల్ స్మైల్ ఉండాలని చెప్పాను. సూపర్ గా నవ్వారు మీరందరూ. ఎక్కడున్న స్పీకర్ ఎవరైతే ఉన్నారో మీరు నవ్విస్తేనే నవ్వాలి, మీరు ఏడిపిస్తే ఏడవాల ఆడియన్స్ అంటారు. మీరేమనుకుంటున్నారు? ఫలాన్ నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో. అసందర్భంగా ఎవరైతే నవ్వుతారో వాళ్ళు పిచ్చోళ్ళ కింద లెక్క. సో మీరు మాట్లాడితే నవ్విస్తేనే నవ్వాలి. నా తర్వాత ఎవరైనా మాట్లాడితే నేను బాగా మాట్లాడితే నేను తేలిపోతానేమో. ఇక్కడ శ్రీలక్ష్మి మేడం రోజు అసైన్మెంట్ చేస్తుంది, మురళీకృష్ణ అప్పుడప్పుడు అసైన్మెంట్ చేస్తాడు. కానీ ఆగు, మురళీకృష్ణ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యింది. కానీ అందరికి ఒకే రకమైన అసైన్మెంట్ ఇస్తున్నాం, డిఫరెంట్ ఇస్తున్నామా?
కొంతమంది ఇప్పటికీ అసైన్మెంట్ మొదలుపెట్టిన మహానుభావులు ఉన్నారు, వాళ్ళకి దండేసి దండం పెట్టాలా? అందరికి ఒకే రకమైన అసైన్మెంట్ ఇస్తున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరికి ఒకే రకమైన అసైన్మెంట్ ఇస్తున్నాం కదా, ఒకే రకమైన ఆన్సర్ రావాలి కదా అంటే రాదు. ఒక్కడు వాడిన కొటేషన్ ఇంకోళ్ళు వాడరు, ఒక్కళ్ళు వాడిన కథ ఇంకోళ్ళు వాడరు, ఒక్కళ్ళు వాడిన పదం ఇంకోళ్ళు వాడరు. అట్లాంటప్పుడు మీరు మాట్లాడితే మీకంటే ముందు మాట్లాడిన వాళ్ళకంటే మీరు బెటర్గా మాట్లాడుతున్నప్పుడు, బెటర్గా మాట్లాడేట్లుగా మీ స్పీచ్ వస్తున్నప్పుడు మీరెందుకు మీరు బాగా మాట్లాడాలని ఫీల్ అవుతారు? మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే అద్భుతంగా మాట్లాడతారు, అంతే. దాంట్లో ఏ క్వశ్చన్ లేదు. ఏ టాపిక్ ఉండదు సార్. టీచర్స్ డే గురించి ఎవరైనా మాట్లాడతారు, గాంధీ జయంతి గురించి ఎవరైనా మాట్లాడతారు, చిల్డ్రన్స్ డే గురించి ఎవరైనా మాట్లాడతారు, ఉమెన్స్ డే గురించి ఎవరైనా మాట్లాడతారు. భగత్ సింగ్ గురించి మాట్లాడమంటారు, మనకు రాదు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడమంటే మనకు రాదు. ఉద్ధమ్ సింగ్ గురించి, ఉద్ధమ్ సింగ్ ఎవరు సార్? కొత్త పదం మాట్లాడు. ఉద్ధమ్ సింగ్ ఎవరు? భగత్ సింగ్ ఫ్రెండ్ ఉద్ధమ్ సింగ్. ఒకేసారి ఉరి తీసినప్పుడు తను అక్కడ ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడమంటే కష్టం అవుతుంది కదా. ఎట్లా మాట్లాడాలి సార్? ఈ టెక్నిక్ మీకు చెప్తాను ఇవాళ. ఈ టెక్నిక్ మీకు అసలు ఏ టాపిక్ ఇచ్చినా అప్పటికప్పుడే మాట్లాడే టెక్నిక్ మీకు చెప్తాను. ప్రసంగ పాఠం మర్చిపోతానేమో, కంటెంట్ మర్చిపోతానేమో అంటున్నాడు ఇక్కడ. మర్చిపోవడానికి ఆస్కారం ఉంటుందా? నేను రాగానే మీకు ఒక కథ చెప్పిన, అస్సలు మాట్లాడడం రాని మెస్సయ్యతో బాగా మాట్లాడింపజేసేలా, బాగా మాట్లాడే టెక్నిక్స్ చెబుతూ, ఒక ట్రయాంగిల్ చెబుతూ అతను అద్భుతంగా మాట్లాడేలా తయారు చేస్తానని చెప్పారు. నేను ఫ్లో చార్ట్ తీసుకున్నా, నా సెషన్ ఇది, నా సెషన్ ఫ్లో చార్ట్ తీసుకున్నా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గురించి మాట్లాడాల. బాల్యం, ఎక్కడ పుట్టాడు, తన ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, విద్యాభ్యాసం, ఏం చదివాడు, తర్వాత ట్విస్టింగ్, టర్నింగ్ పాయింట్. మహాత్మా గాంధీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఉంది, ఎక్కడో తెలుసా? రైల్వే స్టేషన్ లో మెడబెట్టి గెంటేస్తారు బ్రిటిషర్స్ తనని. ఆ రోజు అనుకుంటారు, అరే నన్ను గెంటేస్తున్నారు మీరు, మా దేశం నుండి గెంటేసే రోజు వస్తుంది మీకని. ఆ రోజు టర్నింగ్ పాయింట్ తీసుకున్నట్టు తను మహాత్మా గాంధీ. అప్పుడు డిసైడ్ అయ్యారు, స్టార్ట్ చేశాడు సత్యాగ్రహాలు స్టార్ట్ చేశారు. ఉప్పు సత్యాగ్రహము, దండి సత్యాగ్రహము, విదేశీ వస్తు బహిష్కరణ. ఒక్కొక్కటి అహింసా మార్గం వద్దు, అహింసా మార్గం వద్దు, అహింసా మార్గంలో తను సాధించాలనుకొని స్వతంత్రం సాధించాడు. ఒకరోజు తనని చంపేసే క్రమంలో హేరామ్ 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 అనుకుని చచ్చిపోయాడు. నేనేమి ప్రిపేరే చెప్పలే, ఫ్లో చార్ట్ గీసిన అంతే. మహాత్మా గాంధీ గురించి చెప్పిన మీకు అంతే. మీరు అలా ఫ్లో చార్ట్ తీసుకొని వెళ్తే మీకు అలాంటి మెమొరీ టెక్నిక్స్ చెప్పారు, దాంతో మీరు ఏదైనా చెప్పగలుగుతారు, ఎటువంటి టాపిక్ అయినా చెప్పగలుగుతారు, అద్భుతంగా చెప్పగలుగుతారు, ఏదైనా చెప్తారు. మీ సెషన్ అద్భుతంగా రావాలంటే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, మీరు కొన్ని నిమోనిమ్స్, యాక్రోనిమ్స్ ఫాలో అవ్వాలి. హేహిలి బే బోకానే అపోనే సామై ఆసి పాసి క్లోఆ పోకా. ఇదేదో కొత్తగా అనిపిస్తుంది మీకు. ఇది ఏమీ లేదు. 20 పరమాణువుల పేర్లు చెప్పాను. హీలియం, హైడ్రోజన్, లిథియం, బెరిలియం, బోరాన్, హేహిలి బే బోకా. ఫస్ట్ వర్డ్స్ ఇవన్నీ. ఉయి తువా దానై పావా. ఏమీ లేదు. ఇది తూర్పు, ఈ దిక్కుల మధ్యలో ఉన్న మూలలు, ఫస్ట్ వర్డ్స్ ఇవి అంతే. మనం ఫాలో అయితే దాని ప్రకారం మనం ఏ సెషన్ అని చెప్పగలుగుతాం. ఓకే. అలాగే తప్పులు పడ్డానికి కొందరు ప్రత్యేకంగా ఉంటారేమో. ఇందాక దండేసి దండం పెట్టమనగా ఇలాగ దండేసి దండం పెట్టాలా? ఎందుకంటే వాళ్ళు మన ఆప్త మిత్రులు, మన తప్పులు చెప్తారు మనకు, వాళ్ళకి ఎటువంటి స్వార్థం ఉండదు. ఎందుకంటే మన తప్పులు చెప్పడానికి వాళ్ళు ఉంటారు. ఏదైనా టీచర్స్ ట్రైనింగ్ లో ఆర్పీగా వెళ్ళే వాళ్ళకి ఇది తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉంటారు, మన కోసం రెడీగా ఉంటారు. ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు బాణాలు వేయడం. నువ్వు అది తప్పు చెప్పినావు, నువ్వు అది తప్పు చెప్పినావు, నువ్వు అది తప్పు చెప్పినావు. సో వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. ఎందుకంటే నీ అభివృద్ధి కోసం, నువ్వు డెవలప్ అవ్వడం కోసం వాడు తన ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. నువ్వు బాగా ప్రిపేర్ అయితే వాడున్నాడు, వాడు చూస్తున్నాడు, నేను బాగా ప్రిపేర్ అయిపోతే సూపర్గా చెప్తాను నేను అని మీరు బాగా ప్రిపేర్ అయి చెప్తారు. నా మాటలో తప్పులు వస్తాయేమో,
మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న ఊత పదాలు తప్పుడు మాటలు మాట్లాడతారు. తప్పుడు అంటే పెద్ద పెద్దవి కావు, చిన్న చిన్నవి. తొక్కలది వాడు చెప్పేది ఏంట్రా మనకంటాం. చిన్న చిన్న ఊత పదాలు తప్పుడు మాటలు మాట్లాడతాం. ఇవే మాటలు తీసుకెళ్ళి మీ అమ్మా నాన్నలతో కానీ, మీ పిల్లలతో కానీ, మీ వైఫ్తో కానీ, మీ హస్బెండ్తో కానీ మాట్లాడతారా? ఛాన్సే లేదు. ఓకే, అట్లాంటిది 5 అడుగుల ఎత్తులో ఉన్న స్టేజ్ మీద నిలబడి మైక్ పట్టుకుని మీరు మాట్లాడుతున్నప్పుడు తప్పుడు మాట్లాడతారా? ఇక ఆస్కారమే లేదు. మీకు ఏం కంటెంట్ ఇచ్చారో ఆ కంటెంట్ అక్కడ చెప్పేయాలి, అంతవరకే ఆలోచిస్తారు. మైక్ ఇస్తే దడ పుడుతుందేమో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మైక్ ఇస్తే దడ పుట్టడం కాదు, మీరందరూ మైకాసురులు అయిపోయారు. మైకుకి నిజంగా మాటలు వస్తే దండం పెడితే ఇంకెంతసేపు చెప్తే ఆపేరాదు. వాళ్ళు వింటున్నారు కదా, అయిపోయింది కదా, ఆపేరాదు అని చెప్తుంది మైక్. మైకుకే దడ పుట్టాలా మీరంటే? మైక్ చూస్తే మీకు దడ పుట్టడం కాదు, మైకుకే దడ పుట్టాలి. లాస్ట్ క్లిక్ కొట్టండి. ఇది నేను చెప్పింది కాదు, పట్టాభిరామ్ గారు మాటే మంత్రం పుస్తకంలో చెప్పినది యాజ్ ఇట్ ఈస్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అందుకే అష్ట దరిద్రాలను పెట్టుకోండి. ఈ 8 దరిద్రాలు మీలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ 8 దరిద్రాలు మీలో ఉన్నాయి, దాన్ని మార్చుకోండి. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఇందాక చెప్పాను కదా నేను, ఎలా మాట్లాడితే భగత్ సింగ్ గురించి మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలా, ఉద్ధమ్ సింగ్ గురించి ఎట్లా మాట్లాడాలా మనకు రాదు కదా. హాస్పిటల్లో సెషన్ ఇవ్వడానికి ఒక స్పీకర్ని పిలిచారు. హాస్పిటల్ కదా, నర్సులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, పేషెంట్స్ ఉంటారని ఈయన ఏం చేశాడంటే, బాగా రెగ్యులర్ గా జరిగే జబ్బుల గురించి మాట్లాడదామని తను బీపీ షుగర్ గురించి నేర్చుకుని వెళ్ళాడు. ఇది రెగ్యులర్గా వస్తుంది కదా బీపీ షుగర్ అందరికి, దాని గురించి ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు. మీరు సెషన్ స్టార్ట్ చేయగానే బీపీ షుగర్ గురించి చెప్తా అనగానే, సార్ ఆపేయండి సార్, ఇందాక సెషన్ బీపీ షుగర్ గురించి ఒక ఆయన చెప్పిపోయాడు, అదొద్దు సార్, ఏదైనా ఎయిడ్స్ గురించి కానీ ఏదైనా వేరే జబ్బుల గురించి చెప్పండి సార్ అని. అయ్యో నేను ప్రిపేర్ కాలేదు సార్, నేను బీపీ షుగర్ గురించి ప్రిపేర్ అయ్యాను సార్, కుదరదు. అప్పటికప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోవాలి. ఏం స్టార్ట్ చేయాలంటే 5W1H ఈ ఫార్ములాను రెడీ చేసుకోవాలి. వాట్, హూ, వేర్, వెన్, వై, హౌ, ఈ 6 వస్తే చాలు, మీరు ఎటువంటిదైనా సరే మనం చెప్పేవచ్చు. ఒక కొత్త కంటెంట్ తీసుకుందాం, యూట్యూబ్ లో లేని కంటెంట్ చెప్తాం మీకు నేను. రెడీనా? వంకాయ గురించి మాట్లాడాల. హూ ఈజ్ వంకాయ? ఫస్ట్ క్వశ్చన్. వేర్ వంకాయ, వాట్ వంకాయ, వెన్ వంకాయ, వై వంకాయ, హౌ వంకాయ. నెత్తి మీద కిరీటం ఉంటుంది కాబట్టి కూరగాయలన్నిట్లో రాజు వంకాయ. హూ ఈజ్ వంకాయ చెప్పేసిన. వాట్ వంకాయ? తెల్ల వంకాయలు ఉంటాయి, నల్ల వంకాయలు ఉంటాయి, గుత్తి వంకాయలు ఉంటాయి, పొడుగు వంకాయలు ఉంటాయి. అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి 1/2 కిలో, 1/4 కిలో పెద్ద పెద్ద వంకాయలు ఉంటాయి. వేర్ ఎక్కడ పండుతుంది? నీళ్లున్న ప్రతి చోట వంకాయలు పండుతాయి. ఆహా ఏమి రుచి, తినరా మై మరిచి. లైలా శ్రీకాంత్ ఆ ట్రాక్ మీద ఎగిరే పౌరం సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ఇది గుత్తొంకాయల్ని చక్కగా కట్ చేసి లోపల మసాలా పెట్టి అలా నూనెలో వేయించుకొని అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, చూసారా? ఆహా, మీ అందరి నోళ్లలో లాలాజలం ఉరిందని నాకు అర్థమైపోయింది. ఓకే, వెన్ వంకాయ, వై వంకాయ ఎందుకు? మీ ఇంట్లో ఒక 4 మొక్కలు వంకాయలు చెట్లు వేసుకొని 1/4 కిలో వంకాయలు కాసినా ఏం టేస్ట్ ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు. 1/4 కిలో 10 రూపాయలే, ఎందుకంటే వంకాయ 40 రూపాయల కిలో ఉంటే 1/4 కిలో 10 రూపీసే. ఇక్కడ కాస్ట్ 10 రూపీస్ వాల్యూ కాదు, అది మన ఇంట్లో పండింది, ఎటువంటి పెస్టిసైడ్ లేకుండా పండింది, సూపర్ టేస్ట్ ఉంటుంది అని మనం ఫీల్ అవుతూ తింటాం, అది సూపర్ గా ఉంటుంది. హౌ, ఎలా? ఒక రైతు దగ్గర నుండి మార్కెట్కి వచ్చేసరికి ఎంత దగా పడిపోతున్నాడు రైతు, ఎంత ఇబ్బంది. 10 రూపాయల కాస్ట్తో రైతు దగ్గర కొనుక్కొని దళారుల చేతులు మారి 40-50 రూపాయలకు మార్కెట్లోకి వస్తుంది. అటువంటిది మనం కొంటున్నాం. ఎంత ఇబ్బంది రైతుకి, ఎంత ఇబ్బంది.
ఓకే, నా సెషన్ అయిపోయింది, వెంకట సెషన్. నేనేం ప్రిపేర్ కాలే, క్వశ్చన్ తగిలించుకున్నా, ఆన్సర్లు ఇచ్చుకుంటా పోయాను. ఓకే, ఇప్పుడు మనం కొత్త టాపిక్ గురించి మాట్లాడాలి. ట్రంప్ గురించి మాట్లాడాలి. ఎప్పుడు ప్రిపేర్ కాలేగా ట్రంప్ గురించి, అంతే కదా. మనం ప్రిపేర్ అయిన టాపిక్ రాసుకుంటే మజా ఉంటుంది. హూ ఈజ్ ట్రంప్? ఆన్సర్ గూగుల్ అడుగు. నీకు తెలియకపోతే వేర్ ఈజ్ ట్రంప్ అడుగు గూగుల్ని, ఒక 4 లైన్ల ఆన్సర్ ఇస్తుంది కదా. వెన్, ఎప్పుడు, ఎందుకు బిడెన్ ఎలక్షన్ నుంచి వెళ్ళిపోయి హీరిస్ ని ఎలక్షన్ లోకి దింపాడు, ఎందుకు దింపాల్సి వచ్చింది, చెప్పుతో విసిరేసినప్పుడు ఏం జరిగింది, బుల్లెట్ గాయమైనప్పుడు తన చెవి పక్క నుండి వెళ్ళినప్పుడు ఏమైంది, ఎందుకు అమెరికన్ పీపుల్స్ ట్రంప్ ని విశ్వసించారు, ఇప్పుడు ట్రంప్ అంతా పిచ్చి పిచ్చిగా ఎందుకు చేస్తున్నాడు, హౌ, తన పరిపాలన అంతా ఎలా ఉంది, క్వశ్చన్ ట్యాగ్లు తగిలించుకోండి, ఆన్సర్లు గూగుల్లో అడగండి. ఒక 3 లైన్లు 4 లైన్ల ఆన్సర్లు ఇస్తుంది కదా, దాన్ని పట్టుకొని చెప్పండి. సెషన్కి వెళ్ళి 5 నిమిషాలు ప్రిపేర్ చేయొచ్చా ఈ 6 క్వశ్చన్లతో? 5 నిమిషాలు మీ ఎక్సలెంట్ స్పీచ్ తయారవుతుందా? మరి ఎందుకు భయపడుతున్నారు? స్పీచ్ని ఎందుకు భయపడుతున్నారు? ఎంజాయ్ చేయండి, క్వశ్చన్ ట్యాగ్ తగిలించుకోండి, ఆన్సర్ రాయండి. నెక్స్ట్ ఇంకొక టెక్నిక్ చెప్తాను, అద్భుతమైన టెక్నిక్. ఓబీసీ క్యాస్ట్ గురించి మీరు వినుంటారు. నెక్స్ట్ క్లిక్ కొట్టండి. ఓ అంటే ఓపెనింగ్, నెక్స్ట్ బి అంటే బాడీ, నెక్స్ట్ కొట్టండి. సి అంటే కన్క్లూజన్. ఇదేంటిది? ఏం పిక్చర్ ఇది? పక్కన బొమ్మ మీ బ్రెయిన్ లోకి వచ్చేయాల. ఏంటిది చెప్పండి? బర్గర్ సార్. బర్గర్ సార్. రైట్, ఓకే, బర్గర్ గుర్తుకొచ్చాలి మీ బ్రెయిన్ లో. మీ స్పీచ్ అంటే ఓపెనింగ్, పైన బ్రెడ్ మెత్తగా సాఫ్ట్ గా ఉంది, అందుకే బొమ్మ చూసుకోండి, జాగ్రత్తగా పెట్టినా. మీ స్పీచ్ కూడా సాఫ్ట్ గా మెత్తగా స్మూత్ గా స్టార్ట్ చేయాలి. అందుకే నేను నవ్వుతూ స్టార్ట్ చేసిన, మెల్లగా స్టార్ట్ చేసిన. ఓకే, మెయిన్ బాడీ, ఈ మెయిన్ బాడీలోనే మొత్తం డేటా ఉండాల. మెయిన్ బాడీ కొద్దిగా జాగ్రత్తగా స్టఫ్ ఉండాల, అందుకే ఇక్కడ మొత్తం స్టఫ్ పెట్టిన. కింద కన్క్లూజన్ మళ్ళా బ్రెడ్, కానీ ఆ బ్రెడ్ ఏంటి, గట్టి బ్రెడ్ పెట్టినాం, అది బేస్. కన్క్లూజన్ అద్భుతంగా ఉండాల స్పీచ్ లో. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా మనకు. మీరు కన్క్లూజన్ ఇస్తే అద్భుతంగా ఉండాలి కన్క్లూజన్. అంతే, ఓపెనింగ్ ఇవ్వాలి, మెయిన్ బాడీ ఉండాలా, కన్క్లూజన్ ఉండాలా. నెక్స్ట్ ఓపెనింగ్ లో ఏమేమి ఉంటాయి మొత్తం క్లిక్ చేయండి. కొటేషన్ ఉండాలా, అనెక్డోట్స్ ఉండాలా, స్టోరీ ఉండాలా, స్టాటిక్స్ ఉండాలి, హ్యూమర్ ఉండాలా, సాంగ్ అండ్ పోయం ఉండాలి. మీ ఓపెనింగ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సంతోష్, నెక్స్ట్ క్లిక్. మెయిన్ బాడీలో ఏముండాలి? మెయిన్ బాడీలో ఏముండాలి అంటే ఎలాబరేటెడ్ ఉండాలి. మీరు చెప్పే డేటా ఏదైతే ఉందో అది ఎలాబరేటెడ్ గా ఉండాలి. అలాగే మీరు చెబుతున్నంతసేపు ఆ కంటెంట్ మీదే చెప్తూ ఉండాలి. మీ కంటెంట్ ని అద్భుతంగా మనం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. సపోర్టెడ్ విత్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలా. ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు ఇక్కడ మీరు స్పీకర్స్ కాబట్టి, మీరు ట్రైనర్స్ కాబట్టి ట్రైనర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎల్ఐసి ఏజెంట్స్ అయితే ఎల్ఐసి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే బ్యాంక్ సంబంధించిన వర్క్ ప్రెజరు, ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఇవన్నీ మాట్లాడాలా. స్ట్రెస్ గురించి మాట్లాడాలా. బ్యాకప్ విత్ అనలిటిక్ డేటా ఉండాలా మీ దగ్గర. ఇదంతా కూడా ఓపెనింగ్ లో ఉండాలా. ఓపెనింగ్ ఎప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ ఉండాలి ఓపెనింగ్ లో. నెక్స్ట్ క్లిక్. కన్క్లూజన్ ఎలా ఉండాలి? కన్క్లూజన్ ఎప్పుడు కూడా సమ్మరీ చెప్పేటట్టు ఉండాలా,
బ్యాకప్ పాయింట్స్ ఏం చెప్పొద్దు, కొటేషన్ ఉండాలా, పర్సనల్ రిఫరెన్స్ చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ఛాలెంజ్ ఇవ్వాలి ఆడియన్స్ కి. నేను ఫస్ట్ రాగానే మీకు ఛాలెంజ్ ఇచ్చిన, ఏమని చెప్పా, మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ రాసుకోండి, దీన్ని ఇంక్రీజ్ చేసే బాధ్యత నాదని మీకు ఛాలెంజ్ ఇస్తా. సార్ నో. అలాగే ఆఫర్ చేయాలి, విజన్ ఆఫ్ ద ఫ్యూచర్ లో నువ్వు ఎలా ఉంటావు, గొప్ప స్పీకర్ అవ్వాలి, గొప్ప స్పీకర్ అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు, అందుకే గొప్ప స్పీకర్ చేస్తా అని చెప్పాను. నో న్యూ పాయింట్స్ యాడ్ చేయాలా కన్క్లూజన్ లో, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెజ్ పెప్ గుర్తుపెట్టుకోండి. మీ సెషన్ అద్భుతంగా రావాలి అంటే వెజ్ పెప్ ఏముంటుంది అంటే, వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి, ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, గెస్చర్ ఉండాలా, పోస్చర్ ఉండాలా, ఎంపసైజ్ ఉండాలా, పాజ్ ఉండాలా. వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, వాయిస్ని ఎట్లా మాడ్యులేట్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, ఒకే మాదిరిగా మోనోటోన్గా మాట్లాడితే కాదని. మరి వాయిస్ని ఎలా మాడ్యులేట్ చేయాలి, వాయిస్ మాడ్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, వాయిస్ మనం మాడ్యులేట్ చేస్తూ మాట్లాడాలి, అప్ అండ్ డౌన్. ఆ వాయిస్ మీరు గమనించుకుని ఉంటారు, కొన్నిసార్లు అప్ చేశాను, కొన్నిసార్లు డౌన్ చేశాను, వాయిస్ మాడ్యులేట్ చేస్తూ మాట్లాడాలి. నెక్స్ట్ ఏంటి, ఐ కాంటాక్ట్, ఐతో చూస్తున్నట్టుగా, అందరిని చూస్తున్నట్టుగా మాట్లాడాలా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కాంటాక్ట్ కి, మీ ఇంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఇంట్లో దేవుడు బొమ్మలు ఉన్నాయా, రాముడు బొమ్మ, సాయిబాబా ఫొటోస్ ఉన్నాయి కదా, దేవుడు ఫొటోస్. మీరు ఏ మూలన కూర్చున్నా, మీరు ఎక్కడ కూర్చున్నా, ఆ దేవుడు ఫోటో మిమ్మల్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కావాలంటే చూసుకోండి, చెక్ చేసుకోండి. స్ట్రైట్ గా చూస్తే స్ట్రైట్ కనబడతారు, సైడ్ నుండి చూసినా అది మిమ్మల్ని చూస్తున్నట్టు అనిపిస్తారు. ఓకే, మీ ఐ కాంటాక్ట్ కూడా అలాగే ఉండాలి. మీరు యూ షేప్ చూస్తారా, డబ్ల్యూ షేప్ చూస్తారా, సి షేప్ చూస్తారా, ఓ షేప్ చూస్తారా, హెచ్ షేప్ చూస్తారా, మీ ఇష్టం. కానీ ఆడియన్స్ చూడమన్నారు కానీ డబ్ల్యూ షేప్, హెచ్ షేప్ అనేట తలకాయలు మెడకాయలు తిప్పొద్దు, కళ్ళతోనే చూడాలా. మీరు చూస్తున్నట్టు అర్థం కాకూడదు, కానీ చూడాలా. కిందన ఆడియన్స్ మీకు బాగా తెలుసు, ఆయన నవ్వుతా ఉంటాడు, మీరు కూడా కళ్ళతోనే ఆన్సర్ ఇవ్వాలి నవ్వుతూ. అది గమనించుకోండి. నెక్స్ట్ గెస్చర్ అంటే హ్యాండ్ మూమెంట్స్. నువ్వు చెప్పు, మీరు చెప్పండి సార్, ఇది గెస్చర్. పోస్చర్ అండ్ టోటల్ బాడీ. కొంతమంది కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటే ఆ పోస్చర్ ఒక రకమైన అర్థాన్ని ఇస్తుంది బాడీ లాంగ్వేజ్. ఇలా చేయి కట్టుకుని ఇలా నిలబడితే ఒక రకమైన అర్థాన్ని ఇస్తుంది మీ బాడీ లాంగ్వేజ్. సో పోస్చర్ చాలా జాగ్రత్తగా పెట్టుకొని మనం మాట్లాడాలి. నెక్స్ట్ ఎంపసైజ్ అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడే దాన్ని బట్టి దాని వాల్యూ మారిపోతూ ఉంటుంది. వాల్యూ మారిపోయేది ఏంటి, ఎక్కడ వాల్యూ మారుతుంది, అసలు ఏంటి వాల్యూ మారేది అని మీకు డౌట్ వస్తుంది కదా. వాల్యూ మారేది నేను చెప్తాను. దేన్ని ఒత్తి పలికితే దాని విలువ మారిపోతుంది. ఓకే, వాల్యూ మారడం అంటే ఒక డైలాగ్ ఉంది, నేను ఆ డైలాగ్ చెప్తాను, మీరందరూ ఆ డైలాగ్ని వాల్యూ ఎలా మారుతుందో చూద్దాం. మీ ఫ్రెండ్ మీతో చెప్తున్నాడు, నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపిరితో కొట్టింది. ఇది డైలాగ్. ఏంటి, మీ ఫ్రెండ్ చెప్తున్నాడు, నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపిరితో కొట్టిందనే డైలాగ్. ఫస్ట్ డైలాగ్ ఏం చెప్తారు చూద్దాం. నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపిరితో కొట్టింది. ఇక్కడ వాడి బాధ ఏంది, ఎవరికి చెప్పను అనేది ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ నేను ఎవరికి చెప్పను, వాడి బాధ ఎవరికి చెప్పను అనేది ఫీల్ అవుతున్నాడు. ఓకే, రెండోసారి చూద్దాం. నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపిరితో కొట్టిందని. అరే ఏం బతుకుతాడు ఇది, మీ ఆవిడ చీపిరితో కొట్టింది, మీ ఆవిడ దగ్గర స్ట్రెస్ చేస్తున్నాడు. ఓకే, థర్డ్ టైం చూద్దాం. నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపురితో కొట్టింది. దేంతో కొట్టింది, చీపురితో కొట్టింది, నిన్ను చీపురితో కొట్టిందని స్ట్రెస్ చేస్తున్నాడు. నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపురితో కొట్టింది. కొట్టింది అనే దగ్గర గట్టిగా చెప్పాడు. కొట్టింది అనేది పెయిన్ కలిగింది తనకు, కొట్టింది అనే పదం తనకు పెయిన్ కలిగింది. సో 4 సార్లు మాట్లాడినప్పుడు 4 చోట్ల నేను స్ట్రెస్ చేశాను, 4 వాల్యూస్ మారిపోయాయి.
నేను ఎవరికి చెప్పనని దగ్గర ఎవరికి చెప్పననే ఫీలింగ్ తో చెప్తున్నాడు వాడు. నేను ఎవరు చెప్పనరా బాబు ఈ మాట అని చెప్తున్నాడు. రెండోసారి మీ ఆవిడ కొట్టిందని చెప్తున్నాడు. వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు వాళ్ళ ఆవిడ కొట్టిందనే విషయాన్ని. మూడోసారి అన్ని చేత్తో కొట్టినా బాగుండు కానీ చీపురుతో కొట్టింది నిన్ను, చీపురుతో కొట్టిందనే ఫీలింగ్ వాడికి ఎక్కువైపోయింది. నాలుగోసారి కొట్టిందనే ఫీలింగ్ ఎక్కువైంది. మీరు కూడా మీ సెషన్లలో మీరు ఎక్కడైతే ఒత్తి పలుకుతారో దాని మీనింగ్ మారిపోతుంది. సో జాగ్రత్తగా ఎంఫసైజ్ చెప్తూ మాట్లాడండి. లాస్ట్ ది పాజ్ ఎలా ఉండాలంటే, మన దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు? సార్ నేను పాజ్ తీసుకున్న వాటర్ తాగి వచ్చిన. కానీ మిమ్మల్ని అందరూ ఏం చేసినా ఒక పనిలో ఇడిచిపెట్టి వెళ్ళిపోయాను. మొట్టమొదటి ప్రధానమంత్రి అంటే నెహ్రూనా, ఇంకెవరా? చెప్పమ్మా సరిత మేడం చెప్పు, ఎవరో? ఎవరు సార్? నెహ్రూ గారు సార్. జవహర్లాల్ నెహ్రూ కాదా? అవునా? అవును సార్. జవహర్లాల్ నెహ్రూ అని నేను అంటున్నా. ఓకే, ఆయన కాదా అని డౌట్ వస్తుంది. ఓకే, నేనేం చేసిన, మిమ్మల్ని క్వశ్చన్ వేసి నేను పాజ్ తీసుకున్నా. పాజిటివ్ పాజ్ తీసుకోవాలి, నెగిటివ్ పాజెస్ కూడా వస్తాయి. నీకేంది గుర్తుకు రానప్పుడు తల గొక్కుంటూ అదేంది ఆడ ఆగిపోయి పాజ్ ఇచ్చినావా కథం, నువ్వు ఆగిపోతావు, నీకేంది రాదు, నీకేం తెలియదు అనుకుంటాడు తను. సో పాజెస్ దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి. నెక్స్ట్ స్లైడ్, ట్రయాంగిల్ స్లైడ్ ఉంటుంది. రైట్, ఇది చాలా జాగ్రత్తగా అందరూ నేర్చుకోండి. విషయం ఏంటి, వివరాలు సేకరించి దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరికి చెప్పాలి, ప్రేక్షకులు ఎవరు, ఎంత సమయం చెప్పాలా, ప్రసంగ పాఠం సిద్ధం చేసుకోవాలా, ప్రసన్న వందనంతో ప్రారంభించాలా, ఇంటరాక్షన్ వివరించాలా, ముఖ్యమైన పాఠం చెప్పాలా, స్వరంలో హెచ్చుతగ్గులు ఉండాలా, విజువలైట్స్ వాడాలా, అందమైన ముగింపు ఉండాలా, ప్రశ్నలు ఉండాలా. విషయం ఏంటి, దేని గురించి చెప్తున్నావు, ఫస్ట్ నువ్వు డేటా సేకరించుకో, మొత్తం రాసుకో, స్క్రిప్ట్ రాసుకో. నెక్స్ట్ ఏంటి, ఎవరికి చెప్పాలా, ఎవరు నీ దగ్గరకు వచ్చేది, ఆడియన్స్ ఎవరు, యూత్ పిల్లలా? యూత్ పిల్లలు అయితే సినిమా డైలాగ్ చెప్పాలా. ఓకే, పందులే గుంపులు గుంపులుగా వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది చెప్పగానే ఆటోమేటిక్ గా ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతారు. ఎంత సమయం చెప్పాలా, గంట చెప్పాలా, హాఫ్ అన్ అవర్ చెప్పాలా, 10 నిమిషాలు చెప్పాలా, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఇద్దరు అన్మ్యూట్ చేసుకోండి. 5 రోజులు సెషన్ ఇచ్చారు మనకు, మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ప్రతిరోజు డిఫరెంట్ టాపిక్ సార్, ఒకే టాపిక్? ఒకే టాపిక్ 5 days. 5 days మీకు సెషన్ వచ్చింది, మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు? 5 days ప్రిపేర్ అవుతారు. ఓకే, గంట సెషన్ వచ్చింది, మీరు ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు? గంట చెప్పాలండి. టాపిక్ ని బట్టి సార్, నాకు వచ్చిన టాపిక్ అయితే ఒక 1 hour, తెలియని టాపిక్ అయితే ఓకే 1 hour ప్రిపేర్ అవుతారు చాలు. 5 నిమిషాలు మాట్లాడాలి. ఇప్పుడు ఎంతసేపు ప్రిపేర్ అవుతారు? ఒక రోజు సార్. గంట ప్రిపేర్ అవుతావు, 5 నిమిషాలు రోజు ప్రిపేర్ అవుతావు. అంటే మ్యాటర్ బాగా తెలిసినప్పుడు మాత్రమే దాన్ని మనం షార్ట్ చేయగలుగుతాం సార్. 5 నిమిషాలు ప్రిపేర్ అవుతారు. ఎక్కువ మ్యాటర్ మనకు తెలిసి ఎక్కువ ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే దాన్ని స్పీడ్ గా మనం షార్ట్ గా చెప్పగలుగుతాం. కానీ తక్కువ సమయంలో ప్రిపేర్ అయిన మ్యాటర్ ని అంత తక్కువ సమయంలో చెప్పలేము. సరే, ఓకే, ఇప్పుడు 5 నిమిషాల స్పీచ్ ఎలా ప్రిపేర్ అవుతారు మేడం, చెప్పండి మేడం. నాకు తెలిసిందైతే ఒక 2 hours సార్, తెలియని టాపిక్ అయితే ఒక 5-6 hours. గంటకు మాత్రం గంటే, ఇప్పుడు మాత్రం 5 గంటలు 4 గంటలకు వచ్చారు. ఓకే, సరే, ఓకే, మీరు చెప్పిందంతా రాంగ్. ఇందాక కృష్ణాచారి గారు చెప్పింది కరెక్ట్ అనమాట. 5 రోజుల సెషన్ వచ్చినప్పుడు మీకున్న సబ్జెక్ట్ అంతా, పాత సబ్జెక్ట్ అంతా, బ్యాక్ మెమొరీ అంతా వాడి 5 రోజుల సెషన్ మనం చెప్పొచ్చు, ప్రాబ్లం ఉండదు. గంట చెప్పమన్నప్పుడు గంటలో ఓపెనింగ్ ఉండాలా, మెయిన్ బాడీ ఉండాలా, కన్క్లూజన్ ఉండాలా, అద్భుతమైన ముగింపు ఉండాలా, అందమైన ముగింపు ఉండాలా. దానికోసం గంట అంటే చాలా సేపు ప్రిపేర్ అవ్వాలి, మనం చాలా టైం ప్రిపేర్ అవ్వాలి. 5 నిమిషాల సెషన్ ఇచ్చినప్పుడు
ఆ 5 నిమిషాలను ఓపెనింగ్ ఉండాలా, మెయిన్ బాడీ ఉండాలా, కన్క్లూజన్ ఉండాలా, మధ్యలో జోక్ ఉండాలా, ఒక స్టోరీ ఉండాలా, ఒక కొటేషన్ ఉండాలా. ఇదంతా 5 నిమిషాలు మనం ఫ్రేమ్ చేయగలగాల. అది చెప్పాలంటే మనకి ఎక్కువ టైం సమయం పడుతుంది. మీ అసైన్మెంట్స్కి మీరు ఎంత టైం తీసుకున్నారు చూసుకోండి ఒకసారి. లైట్స్ ఆన్, కెమెరా స్టార్ట్ అని మొఖాన కొట్టిర్రు. అసలు ప్రిపరేషనే లేదు, ప్రాక్టీసే లేదు. సార్ ఇది ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతుంది సార్ జనరల్ ఇలాంటివి? మనం ఒక నెక్స్ట్ గంట సేపు చదువుకుంటే ఆ 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ వస్తాయి సార్. అవి కూడా వస్తాయో రావో తెలియదు, చాలా టైం పడుతుంది. వాటిని అడిగితే అంత మొత్తం చెప్పే దాన్ని స్టార్ట్ చేయలేము. కానీ 5-6 నెలలు ప్రిపేర్ అయినాక ఎగ్జామ్ రాసే ముందు ½ లా 5-6 నెలలు చదివిన నోట్స్ ని వాళ్ళు ఉట్టి అట్లా చూసుకుంటూ పోతా ఉంటే మొత్తం వచ్చేస్తూ ఉంటది మ్యాటర్. ఆ 10 నిమిషాలలోనే మొత్తం తిరిగేస్తారు. సూపర్ అండి, సూపర్. ఇది రావాలా. ప్రసంగ పాఠం మీరు అందరూ సిద్ధం చేసుకుంటారు. ప్రసంగం స్మైల్ తో స్టార్ట్ చేస్తారు, ఇంట్రడక్షన్ వివరిస్తారు, సబ్జెక్ట్ చెప్పకుండా పైపైన చెప్తూ తర్వాత ముఖ్యమైన పాఠం మెయిన్ బాడీలోకి వెళ్తారు. స్వరంలో హెచ్చుతగ్గులు ఉండాలా, విజువల్ ఎయిడ్స్ వాడతారు, పిపిటీస్ వాడతారు. అందమైన ముగింపు ఉండాలి. ఇది చాలా జాగ్రత్త. మీ సెషన్ లో ముగింపు అందమైనది ఉండాలా. అందమైన ముగింపు ఏంటి, ఇది డౌట్ మళ్ళీ మీకు, అంతే కదా. అందమైన ముగింపు అంటే ఏంటి? రైట్, దీని గురించి మనం పాజిటివ్ గా ఉండాలి సార్. చెప్తాను. నేను పాజిటివ్ గా ఉండాలి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొబైల్ ఫోన్ బాత్రూమ్కి వచ్చేస్తుంది, మీకు తెలుసో తెలియదు, అర్థం కాలేదు, మళ్ళీ చెప్తా. మొబైల్ ఫోన్ వాష్రూమ్కి వచ్చేస్తుంది, అర్థం కాలేదా, మళ్ళీ చెప్పనా. ఇంట్లో చూసి చూసి బాత్రూమ్కి వాష్రూమ్ పోయినా మొబైల్ ఫోన్ పట్టుకొని పోతున్నారు. అంత ఎడిక్షన్ అయిపోయినా మన మొబైల్ ఫోన్కి, మన మొబైల్ ఫోన్కి. సరే, మొబైల్ ఫోన్ ఎడిక్షన్ నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఇక్కడ అందరూ మనవాళ్ళే ఉన్నారు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఓకే, ఏదైనా రెగ్యులేషన్ జరగాలి అంటే పార్లమెంట్ లో రెగ్యులేషన్ జరిగితే దేశం మొత్తం అది ఫాలో అవుతారు. అసెంబ్లీలో రెగ్యులేషన్ జరిగితే రాష్ట్రం మొత్తం అది ఫాలో అవుతారు. మన బెడ్రూమ్ లో రెగ్యులేషన్ జరిగితే మన ఫ్యామిలీ అంటే మన మన భార్యాభర్తలు అది రెగ్యులేషన్ జరుపుకుంటే మన ఇల్లు మొత్తం అది ఫాలో అవుతారు. కానీ ఈ మాయదారి సెల్ ఫోన్ యాడ్ నుండి వచ్చిందేమో కానీ ఆవిడ అటు తిరిగి గెలుక్కుంటుంది, ఈయన ఇటు తిరిగి గెలుక్కుంటుంది. ఇంకేడ మాట్లాడుకునేది బెడ్రూమ్ లో కదా మాట్లాడుకునేది, ఇంకేడ మాట్లాడుకునేది బెడ్రూమ్ లో. మరి ఎట్లా? అందమైన ముగింపు ఇవ్వాలి కదా మనం. మొబైల్ ఎడిక్షన్ దీని అందమైన ముగింపు ఇవ్వాలి కదా. మరి ఏం ఇస్తే అందమైన ముగింపు అవుతుంది? నేను ఒక మాట చెప్తాను, మీరందరూ ఫాలో అవుతా అంటే, మీరందరూ రెగ్యులేషన్ చేసుకుంటా అంటే, ఈ రోజు నుండి నేను చెప్పే టెక్నిక్ ఫాలో అవుతా అంటే నేను మీ మొబైల్ ఎడిక్షన్ ని కొంతవరకు మార్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, నేను ఒక రీసెర్చ్ ఏంటంటే బాగా డబ్బు సంపాదించే డాక్టర్ ఎవరు అని రీసెర్చ్ చేసిన. నేను ఏమనుకున్నా అంటే హార్ట్ డాక్టర్ ఏమో, హార్ట్ ముఖ్యమైన పార్ట్, అది బాగుంటే బాగుంటుందని అనుకున్నాను నేను. కానీ నాకు ఆ రీసెర్చ్ ఆన్సర్ అది రాలే. ఏమొచ్చిందో తెలుసా? కంటి డాక్టర్ బాగా డబ్బులు సంపాదిస్తారట. అడ్డమైన తింటున్నావు, పళ్ళని పాడైపోతున్నాయి. ఫోన్ చూసి బ్లూ స్క్రీన్ చూసి 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 ప్రతి ఒక్కళ్ళకి సోడా బుడ్డలు వచ్చేస్తున్నాయి, కళ్ళద్దాలు వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళకి. ఓకే, సో ఇప్పుడు అందమైన ముగింపు ఏంటి మన దానికంటే, నీ బెడ్రూమ్ లోకి నీ మొబైల్ ఫోన్ పట్టుకెళ్ళకూడదు, అంతే. మనం ఎప్పుడు పడుకుంటాం? రాత్రి 10 గంటలకు పడుకుంటాం, లేదా 11 పడుకుంటాం. మొబైల్ ఫోన్ హాల్లో పడేసి వెళ్ళిపోండి. మళ్ళీ 5 6 లేస్తాం. 11 పడుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో 5 లేస్తాడు. 12 1 గంటకు పడుకునే గబ్బిలాలు పడుకుంటారు కదా, 1 గంటకు 2 గంటలకు, వాళ్ళు మాత్రమే లేట్ లేస్తారు, అంతే. వాళ్ళు మాత్రమే లేట్ లేస్తారు. సో హాల్లో పడేసి పడుకుంటే ఇమీడియట్లీ నిద్ర వస్తుంది. ఎందుకంటే బ్లూ స్క్రీన్ నువ్వు చూడవు కాబట్టి కళ్ళకి ఏం ప్రాబ్లం రాదు కాబట్టి త్వరగా నిద్ర వస్తుంది, త్వరగా లేస్తాం. అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు డౌట్ వస్తుంది స్వాతి మేడంకి, ఎవడైనా పోతే పరిస్థితి ఏంటి? అంతే కదా. మీరు ఫాలో అవుతున్నారు, మీ హస్బెండ్ ఫాలో అవ్వడు కదా, ఆయన ఫోన్ ఉంటుంది, ఆయనకు ఫోన్ వస్తుంది కదా. మీరు రాకపోతే రోజు ఫోన్ చేస్తారు, 11 ఫోన్ చేసింది మీ చెల్లె, మీరు ఎత్తారు. తను డిసైడ్ అయింది ఏమో 10 తర్వాత ముందు చేస్తేనే ఆమెకు మనం కనెక్ట్ అవుతాం, లేకపోతే కనెక్ట్ కామని వాళ్ళు డిసైడ్ అయ్యి ముందే ఫోన్ చేస్తారు. ప్రాబ్లం ఏంటి? లేదా
మీరేమైనా సీఎం పిఎమా చచ్చిపోగానే పోయి అక్కడ కూర్చొని ఏడవడానికి? పొద్దునే పోతారు నష్టమా? పొద్దునే పోతారు నష్టమా? ఎందుకు మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు? కొన్ని రోజులు డైట్ చేయాలా, మొబైల్ డైట్ చేయాలి. ఫుడ్ డైట్ కాదు, మొబైల్ డైట్ చేయాలి. ఏం తినాలా, ఎప్పుడు తినాలా, ఏం తినాలని మనం రాసుకుంటాం కదా డైట్ ప్లాన్. అట్లనే మొబైల్ ఫోన్లో సోషల్ మీడియాని ఎప్పుడు చూడాలా రాసుకోండి. ఉదయం 8 వరకు నేను సోషల్ మీడియా చూడొద్దని రాసుకోండి. ఏమవుతుంది? నష్టమా? నష్టమా? బాలసుబ్రహ్మణ్యం చచ్చిపోయాడని మీకు లేటుగా తెలిసింది, ఏమైనా నష్టమా? ఏం నష్టం లేదు కదా, ఏం ప్రాబ్లం కాదు కదా. మీరు అక్కడ రాసుకోండి. మొబైల్ డైట్ ఏదైతే ఉందో సోషల్ మీడియా డైట్ అంటారు దీన్ని. సోషల్ మీడియా డైట్ ఫాలో అవ్వండి. టైం రాసుకోండి. 4 నుండి 6 వరకు నేను మొబైల్ ఫోన్ చూస్తాను, అప్పుడే రీల్స్ చూస్తాను రాసుకోండి. 2 గంటలే చూస్తావు కదా, సావండి. ఆ 2 గంటలు గట్టిగా చూడండి రీల్స్. అట్లా 2 గంటలు గట్టిగా చూడండి, ఆ తర్వాత వదిలేయండి. ఎందుకు ఆ రీల్ చూసి చూసి చూసి? మీరు క్రియేటర్ కావాలా, మీరు జనరేటర్ కావాలా? ఎవడో చూసిన కంటెంట్ని, ఎవడో పెట్టిన కంటెంట్ని మీరు చూసి మీ డేటాను ఖర్చు పెట్టుకొని ఎందుకు పెట్టుకుంటారు? మీరు జనరేట్ చేయండి కొత్త కంటెంట్, మీరు పెట్టండి సోషల్ మీడియాలో. మీరు జనాన్ని పిచ్చోళ్ళు చేయండి. మీరు ఎందుకు పిచ్చోళ్ళు అవుతారు? స్టార్ట్ చేయండి ఈరోజు. నెక్స్ట్ లాస్ట్ స్లైడ్, తర్వాత మనం ఫైనల్ గా నా సెషన్కి నేను కన్క్లూడ్ చేయాలా. అందమైన ముగింపు నచ్చిందా మొబైల్ ఎడిక్షన్ది? ఇప్పుడు నా సెషన్ కన్క్లూజన్ ఇస్తాను నేను ఇప్పుడు మీకు. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఖాళీ స్లైడ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం చెప్తాం. నెక్స్ట్ స్లైడ్. ఒక విషయంతో పాటు సభా వేదికపై వెళ్ళడంతో పాటు ఎటువంటి పొరపాటు లేకుండా చక్కటి హావభావాలతో ప్రేక్షకులు హృదయాలు గెలవాలంటే ప్రాక్టీస్, వస్త్రధారణ, భాష, స్వరం, మంచి వక్తగా అందమైన ముగింపు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. నేను చెప్పిన సెషన్ అంతా ఒకటే పారాగ్రాఫ్ లో ఇచ్చిన, ఒకటే లైన్ లో ఇచ్చిన. మొత్తం స్టార్టింగ్ నుండి 1.5 సేపు నేను మాట్లాడిందంతా ఇక్కడే ఉంది. ఏం స్టార్ట్ చేసిన? సభ ఒక విషయంపై, ఒక సబ్జెక్ట్ నేర్చుకుని పోయినావు, విజువలైజేషన్ చెప్పించావు. ఓకే, సభా వేదికపై వెళ్ళావు, స్టేజ్ మీద ఎక్కావు. ఎటువంటి పొరపాటు లేకుండా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటాయి. స్టెప్స్ ఉంటాయి, పరిగెట్టకుండా నడుస్తారు. వైర్లు ఉంటాయి, పరిగెట్టుకుంటూ పోతారు, పడిపోతారు, జాగ్రత్త అని చెప్తున్నా ఇక్కడ మీకు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పా? చక్కటి హావభావాలతో ఎక్స్ప్రెషన్స్ ఉండాలా. మనకు ఉండే కదా ఎక్స్ప్రెషన్స్, అవి ఉండాలని చెప్తున్నా ఇక్కడ. ఎక్స్ప్రెషన్స్ ఉండాలా. ఈ ఎక్స్ప్రెషన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్స్ నేను ఎగ్జాంపుల్ చెప్పిన పట్టుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, రజనీకాంత్కి డాన్స్ చేయడం రాదు, పవన్ కళ్యాణ్కి డాన్స్ చేయడం రాదు, కృష్ణకి డాన్స్ చేయడం రాదు, ఓకే, ప్రభాస్కి డాన్స్ చేయడం రాదు. హీరోలు ఎవరైనా ఉంటే హట్ అయిపోయారు. మహేష్ బాబుకి డాన్స్ చేయడం రాదు, జూనియర్ ఎన్టీఆర్కి డాన్స్ చేయడం వచ్చు, బన్నీకి డాన్స్ చేయడం వచ్చు, రామ్కి డాన్స్ చేయడం వచ్చు, చరణ్కి డాన్స్ చేయడం వచ్చు. ఎందుకు డాన్స్ గురించి చెప్తున్నాను నేనంటే, చిరంజీవి డాన్స్ చేయడం వచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎవడైనా డాన్స్ చేస్తాడు, ఆ ఎక్స్ప్రెషన్స్ తగ్గట్టుగా డాన్స్ చేయడం చాలా కష్టం. జగదగ వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరంజీవి ఎట్లా చెంపదెబ్బ సౌండ్ మీకు వినబడి ఉంటుంది. చెంపదెబ్బ అమ్మాయికి శ్రీదేవి కొట్టినప్పుడు, అబ్బని తీయని దెబ్బ సాంగ్ వచ్చినప్పుడు నిజంగా తనకు తగిలినట్టుగా ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు చూసారా, అది ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేయడం. సాంగ్ డాన్స్ చేయడం ఎవడైనా చేస్తాడు, కానీ ఆ భావాన్ని తగ్గట్టుగా, ఆ ఎక్స్ప్రెషన్స్ తగ్గట్టుగా డాన్స్ చేయడం చాలా కష్టం. మళ్ళీ చెప్తున్నాను, అది అలా డాన్స్ చేయడం రావాలి, ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ చేయడం రావాలి. అది చాలా కష్టమైన పని, అది తెలిసి ఉండాలి. యాజ్ ఏ ట్రైనర్ గా మీ వాయిస్ లో చేంజ్ రావాలా. బాధపడుతున్నప్పుడు ఎంపతి, సింపతి మీకు కనబడాలా. ఒక పాప యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తున్నాడు, మీ వాయిస్ లో ఇమీడియట్లీ చేంజ్ రావాలా. మీరు చెబుతున్నప్పుడే ఆ భావం వాళ్ళ దాంట్లో కలిగి, అక్కడ వాళ్ళ కన్నీళ్ళు వచ్చేటట్లు చేయగలిగిన వచ్చినప్పుడు మాత్రమే మీరు గొప్ప స్పీకర్స్ అవుతారు. అది తెలిసి ఉండడం రావాలా. చక్కటి హావభావాలు, ప్రేక్షకుల హృదయాలు గెలవాలి. వాళ్ళే చెప్పాడ్రా, ఏం చెప్పాడ్రా అనాలి, కానీ ఏం చెప్పాడ్రా అనుకోకూడదు. అందరు ఏం చెప్పాడు అర్థం కాకుండా చెప్తారుగా కొంతమంది,
అది ప్రేక్షకుల హృదయాలు గెలవాలి. మీరు చెప్పేది పాత పాటలు వింటా ఉంటే వినబుద్ధి అవుతా ఉంటాయి. ఇప్పుడు కొత్త సినిమా పాటలు ఏవి గుర్తుండవు. ఏం మాట్లాడుతున్నారు, ఏం పాడుతారు, పాట ఎందుకు వచ్చిందో మధ్యలో తెలియదు, ఎందుకు పోయిందో తెలియదు. సో మీరు చెప్పిన సెషన్ రాత్రి పడుకునేటప్పుడు ఒక 4-5 రీకాల్ జరగాల. భలే చెప్పాడు సార్ ఆ పాయింట్. చాలా బాగా అనిపించింది నాకు. సూపర్గా అనిపించింది అనిపించాలి. అది మీలో రావాలా, ఆ చేంజ్ రావాలా, అది గమనించుకోండి. ప్రాక్టీస్ చేయాలా. ఎంత బాగా ప్రాక్టీస్ చేయాలి అంటే 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. గోడకు చెప్పాలా. 5వ పాయింట్ రావట్లేదు అంటే నువ్వు దాన్ని అర్థవంతంగా తయారు చేసుకోలేకపోయావు కూడా 5వ పాయింట్ దగ్గర ఆగిపోయింది. దాన్ని ఇంకా సింప్లిఫై చేయి, దాన్ని మార్చు, ట్రిమ్ చేయి. 5వ పాయింట్ మార్చు. 2వ ప్రాక్టీస్ చేయి. 3వ ప్రాక్టీస్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. మనకి ఏడ బాడీ లాంగ్వేజ్ ఉంది? చేతులు మనకి కావాయే. మనం ఎక్కడ మన బాడీ లాంగ్వేజ్ ఉండదా? అసలు తలకాయ తిప్పమాయే, కళ్ళతో మాట్లాడమాయే, తలకాయ ఎటు చేయమాయే, బాడీ లాంగ్వేజ్ లేనే లేదు. చేతులు నిలబడి మాట్లాడాలా, హ్యాండ్ సగం పైకి లేపి ఉండాలి. అప్పుడు కింద పడే హ్యాండ్స్ నీ కావాలనుకుని అప్పుడు మూమెంట్ ఇస్తావు. పెద్ద ఏనుగు ఉందంటే చేతులు చాపాలి. ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ చెప్తుంది పెద్దది అనగానే చేతులు చాచాలనే ఫీలింగ్ వస్తుంది. చిన్న చీమ అనగానే చిన్నది చేతులు ఆటోమేటిక్ రావాలి. అది ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది మీ బాడీ లాంగ్వేజ్. వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. చచ్చిన వాడిని మాట్లాడినట్టు మాట్లాడకండి. వాయిస్ లో మాడ్యులేషన్స్ తో మాట్లాడండి. ఆ ఈసీజీ గుర్తుపెట్టుకోండి. వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి? స్వరం అని చెప్పాను. భాష, అక్కడ ఏ పీపుల్ ఉంటే ఆ పీపుల్ భాష మాట్లాడాలి. తెలంగాణ ఉంటే తెలంగాణ యాస మాట్లాడండి, ఆంధ్ర ఉంటే ఆంధ్ర యాస మాట్లాడండి. మీరు ఆ భాషను తగ్గట్టుగా మాట్లాడండి. ఎక్కువ మంది ఇంగ్లీష్ ప్రిఫరబుల్ అయితే ఇంగ్లీష్లో మాట్లాడండి, హిందీ ప్రిఫరబుల్ అయితే హిందీలో మాట్లాడండి. భాషను చాలా జాగ్రత్తగా గమనిస్తూ మాట్లాడండి. భాష కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వస్త్రధారణ. ఇది చెప్పలే. వస్త్రధారణ అంటే ఏంటి? సార్ నేను చాలా సింపుల్ గా ఉంటాను సార్, నేను టీషర్ట్ మీద వచ్చి కూర్చుంటాను సార్ అంటే కుదరదు. నువ్వు భీముడి వేషం వేసావంటే గద పట్టాల్సిందే, చొక్క తీయాల్సిందే, జంజం వేయాల్సిందే, పంచ కట్టాల్సిందే, గంతే. మనం ట్రైనర్ వేషం వేసినాం కాబట్టి బ్లేజర్ వేయాల్సిందే. ఎంత ఎండాకాలం ఉండని ఏముండి టై వేసుకోవాల్సిందే, అంతే ఉండాల్సిందే, గంతే. ఇది ఎందుకు సార్, బ్లేజర్ ఎందుకు సార్, ఇది అవసరమా సార్ అని మాట్లాడొద్దు, ఇక అంతే. ఓకే, మనం ట్రైనర్స్ అంటే ట్రైనర్ వేషంతో ఉండాలి, మంచిగా ఉండాలి, బాగా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి, చక్కగా ఉండాలి, సూపర్గా కనబడాలి, నీట్గా కనబడాలి. మీరు నవ్వుతున్నప్పుడు అక్కడ ఆడియన్స్ ని నవ్విస్తున్నట్టుగా మాట్లాడాలి. నెక్స్ట్ మంచి వక్తగా, ఈ వక్తగా బాగా మాట్లాడే మంచి వక్తగా. అందమైన ముగింపు, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు స్ట్రెస్ చేసిన మీ ముగింపు అందమైనదే ఉండాలి, గమనించుకోండి. అలవాటు చేసుకోవాలి. ఇక్కడ అలవాటు అనే పదం ఎందుకు రాశానంటే, కొంతమందికి టీవీ చూడడం అలవాటు లేదు. టీవీలు చూస్తారు, వెబ్ సిరీస్ చూస్తారు, రాత్రి 1 గంట కానీ చూస్తూనే ఉంటారు. న్యూస్ చూడడం నేర్చుకోండి. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎక్కడ ఏమొచ్చినా, ఎక్కడ మనం ఈ మధ్యలో జరిగింది పాకిస్తాన్ వాళ్ళు మనం చంపేస్తాంటే పెహల్గాం అని చెప్పగలగడం రావాలా. ఏ ఆపరేషన్ జరిగింది, సింధూర్ ఆపరేషన్ జరిగిందని చెప్పడం రావాలా. నీకు తెలవాలి కదా. నువ్వు తెలియకపోతే ఏమవుతుంది? ఎంతసేపు వాట్సాప్, ఎంతసేపు రీల్సేనా? పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. ఏం జరిగిందో చూడడం అలవాటు చేసుకోండి. ఇది అలవాటు చేసుకోండి. ఓకే, లాస్ట్ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఇప్పుడు ప్లే అయితే చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ సెషన్ చాలా అద్భుతంగా ఉంది. మా పార్టిసిపేట్స్ అందరికీ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్గా ఉండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా బాగా వివరించారు సార్. ప్రతి ఒక్కరిలో ఉండే ఇంటర్నల్ స్టేజ్ ఫియర్, ఎక్స్టర్నల్ స్టేజ్ ఫియర్ ఎలా అధిగమించాలో చాలా బాగా వివరించారు. అలాగే విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మా పార్టిసిపేట్స్ అందరినీ విజువలైజ్ చేసి సెషన్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది. క్లోజ్ చేయను. రైట్.